والصلاة والسلام على رسوله الأمين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరిమణులారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయ, అల్లాహ్ యొక్క కారుణ్యము చేత ఈరోజు ఈ ఆకేపాడు మస్జిదే అక్సాలో కూర్చునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించాడు. అల్హమ్దులిల్లా. ప్రియమైన ధార్మిక సోదరులారా, మనందరి జీవిత లక్ష్యం, మనందరి జీవిత వాస్తవమైన వాస్తవికత, మనం పరలోకపు జీవితములో సాఫల్యాన్ని పొందాలి. దానికోసం ఇహలోకములో మనం అల్లాహ్ను విశ్వసించటం, ఆరాధించటం, ఆచరణ చెయ్యటం, అల్లాహ్ను ఇష్టపెట్టటం, ఈ సత్కార్యాలన్నీ చేసే ప్రయత్నము చేస్తూ ఉంటాం. నేను మీ ముందు పవిత్ర ఖురాన్ గ్రంథము నుండి ఒక సూరాను పఠించాను. 103వ అధ్యాయము, దాని పేరు సూరతుల్ అస్ర్. అల్లాహ్ తాలా ఈ సూరాలో కొన్ని విషయాలు మానవ సాఫల్యం కోసం చెప్పారు. మనిషి ఎప్పుడు సాఫల్యం పొందుతాడు, మనిషికి ఎప్పుడు సాఫల్యం వస్తుంది అనగా, పరలోకపు జీవితంలో మానవుడు సాఫల్యం పొందటానికి ఇహలోకములో చెయ్యవలసిన పనులు ఏమిటి? అల్లాహ్ ఏమన్నారు? వల్ అస్ర్, కాలము సాక్షిగా. అల్లాహ్ తాలా కాలాన్ని సాక్షిగా ఉంచి కాలం యొక్క ఘనతను కూడా తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది ఉలమాలు అసర్ సాక్షిగా అన్నారు, కొంతమంది పండితులు కాలము సాక్షిగా అని అల్లాహ్ చెప్పటంలో అర్థము ఏమిటి అంటే, కాలం యొక్క ఘనతను, కాలము యొక్క విలువను అల్లాహ్ తాలా తెలియజేశారు. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు: నిఅమతాన్ మగ్బూనున్ ఫీహిమా కసీరుం మినన్నాస్. అల్లాహ్ యొక్క 2 అనుగ్రహాలు అలాంటివి ఉన్నాయి, అనేక మంది ప్రజలు ఆ 2 అనుగ్రహాలను వృధా చేస్తూ ఉన్నారు. ఆ 2 అనుగ్రహాలు ఏమిటి? అస్సిహ్హతు వల్ ఫరాగ్, ఆరోగ్యము మరియు తీరిక సమయం. ప్రియులారా, ఆరోగ్యము మరియు తీరిక సమయము, ఇవి అల్లాహ్ యొక్క మహద అనుగ్రహాలు. ఈ మహదానుగ్రహాలను ఎవడైతే గుర్తిస్తాడో వాడు తన జీవితములో సాఫల్యం పొందుతాడు. ప్రియులారా, కాబట్టి మరణము రావటానికి ముందే అల్లాహ్ తాలా ఎప్పుడైతే మరణాన్ని వ్రాసి పెట్టాడో, ఆ మరణము రావటానికి ముందే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను గుర్తించాలి, సత్కార్యాలు చెయ్యటంలో ముందడుగు వెయ్యాలి. ఒక్కసారి మరణం వచ్చిందా, తిరిగి సుబ్హానల్లా ఇహలోకపు జీవితములో మానవుడిని తిరిగి పంపించటం జరగదు సోదరులారా. ఖైర్, ఏది ఏమైనప్పటికీ ఆ తరువాత అల్లాహ్ ఏమన్నారు? వల్ అస్ర్, కాలము సాక్షిగా. ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, నిశ్చయంగా మానవుడు నష్టానికి గురి అయి ఉన్నాడు. మానవుడు నష్టానికి గురి అయి ఉన్నాడు. ఇల్లల్లదీనా, కానీ వారు తప్ప. వారు నష్టానికి గురి అయి లేరు. ఎవరండి నష్టానికి గురి కాని వారు? అల్లాహ్ ఏమన్నారు? కాలము సాక్షిగా మానవుడు నష్టములో పడి ఉన్నాడు, కానీ వారు తప్ప. మరి అలాంటి వారు నష్టములో పడిలేరు. ఎవరు నష్టములో లేరు? అల్లాహ్ అంటున్నారు, ఆమను, ఎవరైతే విశ్వసించారో, వఅమిలు స్వాలిహాత్, సత్కార్యాలు చేశారో, వతవాసౌ బిల్ హక్, ఒకరికి ఒకరు సత్యాన్ని బోధించుకున్నారో,
వతవాసౌ బిస్సబ్ర్, ఒకరికొకరు సహనాన్ని బోధించుకున్నారు. ఈ 4 విషయాలు మానవ సాఫల్యానికి సూత్రాలు సోదరులారా. ఈ సూరా ఎంత గొప్పది అంటే ఇమాం షాఫీ రహిమహుల్లాహు తఆలా ఈ సూరా గురించి ఒక మాట చెప్పారు. ఇమాం షాఫీ రహిమహుల్లా ఈ సూరా గురించి చెప్పిన మాట ఏమిటంటే, లౌ మా అన్జలల్లాహ్ హుజ్జతన్ అలా ఖల్కిహి హాజిహి సూరా లకఫతహుం. ఏమన్నారు ఇమాం షాఫీ రహిమహుల్లా? ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సృష్టి రాసులపై ఈ ఒక్క సూరాను అవతరింపజేసి ఉన్నా వారి కొరకు ఈ ఒక్క సూరా సరిపోయేది. సుబ్హానల్లాహ్. మనం కేవలం చదువుతూ ఉంటాం, దాని అర్థాన్ని గుర్తించే ప్రయత్నం మనం చెయ్యము ప్రియులారా. ఇన్షా అల్లా ఈరోజు నా ప్రసంగంలో నేను మీ ముందు ఉంచే మాట మానవ సాఫల్యానికి 4 సూత్రాలు. 4 సూత్రాల ద్వారా మానవుడు సాఫల్యం పొందుతాడు. ఆ 4 సూత్రాలు ఏమిటి? మొదటి సూత్రము సోదరులారా అల్ ఈమాన్, విశ్వాసము. రెండవ సూత్రం ఆమాలే సాలిహాత్, సత్కార్యాలు. మూడవ సూత్రము అద్దావా, ఏదైతే దేనిపైనైతే మనం ఆచరిస్తున్నామో దాని వైపునకు ప్రజలను ఆహ్వానించటం. 4వ సూత్రము ఓర్పు వహించటం. ఈ 4 సూత్రాల ద్వారా మానవుడు సాఫల్యాన్ని పొందుతాడు. ఉలమాలు రాస్తూ ఉన్నారు, మొదటి విషయం ఏమిటి? విశ్వసించటం. ఎప్పటి వరకు మనిషి విశ్వాసాన్ని ప్రకటించడో అప్పటి వరకు మనిషి సాఫల్యాన్ని పొందలేడు. విశ్వాసము రావాలి అంటే విశ్వాసము కంటే ముందు మనలో జ్ఞానము రావాలి. ఇమాం బుఖారీ రహిమహుల్లా తన గ్రంథములో అనేక హదీసులను ప్రస్తావించారు. బుఖారీ గ్రంథములో ఎన్ని హదీసులు ఉన్నాయి? బుఖారీ గ్రంథములో 7563 హదీసులు ఉన్నాయి. బుఖారీ గ్రంథములో 7563 హదీసులు ఉన్నాయి. ఈ హదీసులను బుఖారీ రహిమహుల్లా 97 పుస్తకాలలో రాశారు. అంటే ఒకే పుస్తకంలో ఈ హదీసులు లేవు. బుఖారీ గ్రంథములో 97 పుస్తకాలు ఉన్నాయి. కితాబుల్ వహీ నుండి కితాబు తౌహీద్ వరకు 97 పుస్తకాలు, 7563 హదీసులు. ఇందులో అనేక అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయానికి ఇమాం బుఖారీ రహిమహుల్లా అధ్యాయానికి ఒక పేరు పెట్టారు. ఆ అధ్యాయాలలో ఒక అధ్యాయానికి ఇమాం బుఖారీ ఏమని పేరు పెట్టారు? అల్ ఇల్ము కబులల్ కౌలి వల్ అమల్. బుఖారీ రహిమహుల్లా ఒక అధ్యాయానికి పెట్టిన పేరు ఏమిటంటే అల్ ఇల్ము కబులల్ కౌలి వల్ అమల్. అంటే ఏదైనా మాట మాట్లాడటానికి ముందు, ఏదైనా ఆచరణ ఆచరించటానికి ముందు మనము తెలుసుకోవాల్సినది జ్ఞానము. అంటే మాట మాట్లాడటానికి ముందు, ఆచరణ చెయ్యటానికి ముందు మనం ఏం నేర్చుకోవాలి? జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ సూరాలో మనం విశ్వసించాలి అంటే విశ్వాసానికి సంబంధించిన జ్ఞానాన్ని ముందు మనం నేర్చుకోవాలి. ఎప్పటి వరకు మన జీవితాలలో జ్ఞానము రాదో మనకు విశ్వాసమే రాదు. విశ్వాసమట ఈమాన్ ఈమాన్ ఈమాన్. ఈమాన్ ఏంటి? ఎప్పటి వరకు ఈమాన్ అంటే ఏమిటో మనకు తెలియదో అప్పటి వరకు మనం ఈమాన్ను తెలుసుకోలేము సోదరులారా. సుబ్హానల్లాహ్. కాబట్టి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన మాట ఏమిటి? తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం. ఇస్లాం యొక్క జ్ఞానాన్ని అభ్యసించటం ప్రతి ముస్లిం పురుషుడు, ప్రతి ముస్లిం స్త్రీపై విధి. ఇప్పుడు మీకు ప్రశ్న, ఎవరైనా ఇస్లాం అంటే ఏమిటి, ఈమాన్ అంటే ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్నిస్తే మనం ఏమని సమాధానము చెబుతాం? పదండి, ముందుగా ఒక హదీసు వెలుగులో మనం ఇస్లాం అంటే ఏమిటి, ఈమాన్ అంటే ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఇదే బుఖారీ గ్రంథములో ఒక హదీసు నకలు చేయబడుతుంది. హదీస్ దేన్నంటారండి? ఇప్పుడు ఖురాన్ గ్రంథములో
6236 వాక్యాలు ఉన్నాయి. అల్లా చెప్పాడండి 114 అధ్యాయాలు ఉన్నాయి. ఖురాన్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 114 అధ్యాయాలు. ఎన్ని వాక్యాలు ఉన్నాయి? 6236 వాక్యాలు అల్లా ఖురాన్లో చెప్పాడు, మనం తెలియజేస్తాం. మరి హదీస్ అంటే ఏమిటి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేసిన పదాన్ని మనం ఇస్లామీయ పరిభాషలో హదీస్ అంటాం. మరి అల్లాహ్ మాట ఖురాన్ గ్రంథంలో ఉంది. మరి హదీసులు ఎందులో ఉన్నాయి? హదీసులు అనేక గ్రంథాలలో ఉన్నాయి. అందులో ప్రామాణికమైన 6 గ్రంథాలను ఎక్కువగా మనం ప్రజలకు తెలియజేస్తాం. బుఖారీ గ్రంథము, ముస్లిం గ్రంథము, తిర్మిజీ గ్రంథము, అబూ దావూద్ గ్రంథము, నసాయి గ్రంథము, ఇబ్నే మాజా గ్రంథం. ఈ 6 గ్రంథాలను ప్రామాణికంగా ప్రజలకు ఈ హదీసు పుస్తకంలో ఈ మాట ఉంది, ఈ హదీసు పుస్తకంలో ఈ మాట ఉంది అని చెప్పడం జరుగుతుంది. అనేక గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు బుఖారీ, ముస్లిం గ్రంథాలలో ఒక హదీసు ద్వారా మనం ఇస్లాం అంటే ఏమిటి, ఈమాన్ అంటే ఏమిటి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. మొదటి మాట, ఈ హదీస్ ఎవరు ఉల్లేఖిస్తున్నారు? ప్రవక్త వారు సరాసరి నేరుగా మనకు చెప్పారా? మన వద్దకు వచ్చి ప్రవక్త చెప్పారా? ప్రవక్త మాటను ఎవరు వినేవారు? సహాబాలు. మాషా అల్లా. సహాబాల మాట విన్నవారిని ఏమంటారు? తాబయి అంటారు. ఆ తాబయిల మాట వినేవారు తబే తాబయి. ప్రవక్త వారి వద్ద సహాబాలు విన్నారు, సహాబాల వద్ద వారి క్రింద వారు తాబయిన్లు విన్నారు, వారి క్రింద తబే తాబయిన్ వారి క్రింద వారు విన్నారు, వారి వద్ద హదీసు రాసేవారు విని హదీసు రాశారు. అర్థమైందా మాట? ఇప్పుడు బుఖారీ, ముస్లిం గ్రంథాలలో ఒక హదీసు నకలు చేయబడుతుంది. హదీస్ ఉల్లేఖిస్తున్న సహాబీ పేరేమిటి? ఉమర్ రదియల్లాహు తాలా అన్హు. ప్రవక్త యొక్క సహాబాల పేర్లు ఒక 5 చెప్పండి. ఒక 5 సహాబాల పేర్లు చెప్పే ప్రయత్నం చేయండి. ప్రవక్త వారి శిష్యుల పేర్లలో ఒక 5 పేర్లు చెప్పండి. మన ప్రవక్త పేరేంటి? ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త వారి శిష్యుల పేర్లు ఒక 5 చెప్పండి. మాషాల్లా. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు తాలా అన్హు, ఉమర్ రదియల్లాహు తాలా అన్హు, ఉస్మాన్ రదియల్లాహు తాలా అన్హు, అలీ రదియల్లాహు తాలా అన్హు, హసన్ రదియల్లాహు తాలా అన్హు, హుస్సేన్ రదియల్లాహు తాలా అన్హు. వీరందరూ ప్రవక్త యొక్క సహబాలు. సహాబీ ఎవరనంటారు? ఎవరైతే ప్రవక్త వారిని విశ్వాసపు స్థితిలో కలిసి విశ్వాసపు స్థితిలో మరణిస్తే సహాబీ అంటారు. ప్రవక్త వారిని విశ్వాసపు స్థితిలో కలిసి అదే విశ్వాసపు స్థితిలో మరణిస్తే వారిని సహబాలు అంటారు. సుబ్హానల్లా. ఉమర్ రదియల్లాహు తాలా అన్హు ఈ హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ఉమర్ రదియల్లాహు తాలా అన్హు ఏమంటున్నారు? మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి కూర్చున్నాం. ఎవరితో కలిసి కూర్చున్నాం? చెప్పండి, మీరు చెప్పాలి. ఎవరితో కలిసి కూర్చున్నారు ఉమర్ రదియల్లాహు తాలా అన్హు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి కూర్చున్నాం. అంతలో మా వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. అతని బట్టలు చాలా తెలుపుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి బట్టలు? చాలా తెలుపుగా ఉన్నాయి. అతని జుట్టు చాలా నలుపుగా ఉన్నది. అతని ముఖముపై దూరము నుండి ప్రయాణము చేసి వచ్చిన ఛాయలు కనిపించటం లేదు. అంటే దూరం నుండి ప్రయాణం చేసి వస్తే మనిషి ముఖం మీద కాస్త అలసట కనిపిస్తుంది. అతని ముఖంపై దూరము నుండి ప్రయాణము చేసి వచ్చిన ఛాయలు కనిపించటం లేదు. అలాగని ఇంతకు ముందు మాలో ఎవరికి ఆ వ్యక్తి తెలియదు, అంటే అపరిచితుడు, ఎవ్వరికి తెలియదు. తెల్లటి దుస్తులు, నల్లటి జుట్టు, ముఖంపై దూరము నుండి ప్రయాణము చేసిన ఛాయలు కనిపించటం లేదు. మాలో ఇంతకు ముందు ఎవ్వరికి ఆ వ్యక్తి ఎవరో తెలియదు. నేరుగా వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మోకాళ్లకు తన 2 మోకాళ్ళు తగిలించాడు. తన 2 తొడలపై తన 2 చేతులు పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి ప్రవక్త వారిని ప్రశ్నించాడు, యా ముహమ్మద్,
అఖ్బిరిని అనిల్ ఇస్లాం, ఓ ముహమ్మద్ చెప్పండి ఇస్లాం అంటే ఏమిటి. ఏమని ప్రశ్నించాడు? ఇస్లాం అంటే ఏమిటి. ఇప్పుడు ఇస్లాం అంటే ఏమిటి మీరు సమాధానం చెప్పండి. ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలు ఏంటి? ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలు. కలిమాయ్ షహాదత్ అంటే అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్య దైవము లేరని, తరువాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త. షహాదతైన్ 2 సాక్ష్యాలు పలకాలి. 2 సాక్ష్యాలు పలకనిదే మనం ఇస్లాం లోపలికే రాము. 2 సాక్ష్యాలు ఏంటవి? అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. నేను సాక్ష్యం పలుకుతున్నాను అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు అల్లాహ్ యొక్క దాసుడు అని. ఇది సాక్ష్యం. 2వ మూలస్తంభం ఏంటి? రోజుకు 5 పూటల నమాజ్ ఆచరించాలి. 3వ మూలస్తంభం రంజాన్ మాసములో ఉపవాసం పాటించాలి. 4వ మూలస్తంభం సంవత్సరానికి ఒకసారి జకాతు చెల్లించాలి. 5వ మూలస్తంభం స్తోమత ఉంటే మక్కా నగరానికి వెళ్ళి హజ్ యాత్ర చెయ్యాలి. ఇవి 5 ఇస్లాం యొక్క మూలస్తంభాలు. ఆ వ్యక్తి ప్రశ్నించాడు, ఓ ముహమ్మద్ చెప్పండి ఇస్లాం అంటే ఏమిటి. ప్రవక్త అన్నారు, అయ్యా అల్లా తప్ప వేరే ఆరాధ్య దైవం లేరని, ముహమ్మద్ అల్లా ప్రవక్త అని సాక్ష్యం పలుకు, రోజుకు 5 పూటల నమాజ్ ఆచరించు, జకాతు చెల్లించు, రమజాన్ నెలలో ఉపవాసం పాటించు, స్తోమత ఉంటే హజ్ యాత్ర చెయ్యు అన్నారు. ఆ వ్యక్తి అన్నాడు, కాల సదక్త్, నువ్వు నిజమే చెప్పావయ్యా అన్నాడు. అతగాడే ప్రశ్నించాడు. ప్రవక్త సమాధానం ఇస్తే నిశ్శబ్దంగా వినాలా? కరెక్టే చెప్పారని చెప్తాడా? తెలియని వాడైతే నిశ్శబ్దంగా వింటాడు. చెబుతాను వచ్చింది ఎవరు? ఆ వ్యక్తి అన్నాడు, కరెక్టే చెప్పావయ్యా. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అన్నారు, మాకు ఆశ్చర్యం కలిగింది. ఆ వ్యక్తే ప్రశ్నిస్తున్నాడు, సమాధానం ఇస్తే మీరు కరెక్టే చెప్పారండి అని ధృవీకరిస్తున్నాడు. ఆ వ్యక్తి 2వ ప్రశ్న ప్రశ్నించాడు, యా ముహమ్మద్ అఖ్బిరిని అనిల్ ఈమాన్, ఓ ముహమ్మద్ చెప్పండి ఈమాన్ అంటే ఏమిటి. ఇప్పుడు మీరు చెప్పండి ఈమాన్ అంటే ఏమిటి. ఎన్ని విషయాలపై ఈమాన్ ఉంచాలి? 6 విషయాలపై. ఇస్లాం అంటే ఎన్ని విషయాలండి? ఇస్లాం అంటే ఎన్ని విషయాలు? 5. అర్ధరాత్రి నిద్ర లేపి ఠక్కున ప్రశ్నించిన ఇస్లాం యొక్క మూల స్తంభాలు 5 అని చెప్పాలి. చెబుతారా ఇన్షాల్లా? అర్ధరాత్రి నిద్ర లేపి అడిగినా ఇస్లాం యొక్క మూల స్తంభాలు 5 అండి. సాక్ష్యం పలకటం, నమాజ్ ఆచరించటం, రంజాన్లో ఉపవాసం పెట్టటం, జకాతు చెల్లించటం, హజ్ యాత్ర చేయటం. ఇది తెలిసి ఉండాలి. ఇది తెలియని వాడు ముస్లిము కాజాలడు. ఆ తరువాత 2వ ప్రశ్న, ఈమాన్ అంటే ఏమిటి ప్రశ్నించారు. దానికి ప్రవక్త వారు ఇచ్చిన సమాధానం, అయ్యా నువ్వు 6 విషయాలపై విశ్వాసాన్ని ప్రకటించు. ఎన్ని విషయాలపై? 6 విషయాలపై. మొదటిది అల్లాహ్ను విశ్వసించు, అల్లాహ్ యొక్క దూతలను విశ్వసించు, అల్లాహ్ పంపిన ప్రవక్తలపై విశ్వాసముంచు, అల్లాహ్ పంపిన గ్రంథాలపై విశ్వాసముంచు, అంతిమ దినంపై విశ్వాసముంచు, అల్లాహ్ నీకు రాసిన విధిరాతపై విశ్వాసముంచు. ఎన్ని విషయాలండి? 6 విషయాలు. అల్లాహ్పై విశ్వాసం, అల్లాహ్ యొక్క దూతలపై విశ్వాసం, అల్లాహ్ పంపిన ప్రవక్తలపై విశ్వాసం, అల్లాహ్ పంపిన గ్రంథాలపై విశ్వాసం, ప్రళయ దినంపై విశ్వాసం, మంచి చెడు విధిరాతపై విశ్వాసం. ఈ 6 విషయాలపై ఒక ముస్లిం ఈమాన్ ఉంచాలి. ఆ తరువాత ఆ వ్యక్తి ప్రశ్నించాడు, అయ్యా ఎహసాన్ అంటే ఏమిటి. మొదటి ప్రశ్న ఇస్లాం అంటే ఏమిటి, 2వ ప్రశ్న ఈమాన్ అంటే ఏమిటి, 3వ ప్రశ్న ఎహసాన్ అంటే ఏమిటి. ప్రవక్త అన్నారు, నువ్వు అల్లాహ్ను ఆరాధిస్తున్నప్పుడు ఈ విధంగా అల్లాహ్ను ఆరాధించు. నువ్వు అల్లాహ్ను చూస్తున్నావు అన్న భయంతో, నువ్వు అల్లాహ్ను చూస్తున్నావు అన్నట్టుగా ఆరాధించు. ఆ విధంగా ఆరాధించలేకపోతే కనీసం అల్లాహ్ నిన్ను చూస్తున్నాడు అన్న భయభక్తితో అల్లాహ్ను ఆరాధించు.
అల్లా నిన్ను చూస్తున్నాడు అన్న భయభక్తితో ఆరాధించు. ఆ తరువాత ఆ వ్యక్తి 4వ ప్రశ్న ప్రశ్నించాడు. ఓ ముహమ్మద్, చెప్పండి, ప్రళయం ఎప్పుడు వస్తుంది? 4వ ప్రశ్న ఏంటి? ప్రళయం ఎప్పుడు వస్తుంది? ప్రవక్త వారు అన్నారు, ప్రశ్నిస్తున్న వాడికంటే ప్రశ్నింపబడుతున్న వాడికి ప్రళయం గురించి ఏమీ ఎక్కువ తెలియదు. ఎవడైతే ప్రశ్నిస్తున్నాడో నీకంటే నాకు ఎక్కువ ఏమీ తెలియదయ్యా అన్నారు. ఆ వ్యక్తి అన్నాడు, అయితే ప్రళయానికి సంబంధించి ఏవైనా సూచనలు ఉంటే చెప్పండి. ఎప్పుడు ప్రళయం వస్తుంది మీరు తెలియదంటున్నారు, కనీసం ప్రళయానికి సంబంధించి సూచనలు చెప్పండి. అప్పుడు ప్రవక్త అన్నారు, దాసి తన యజమానిని కంటుంది అన్నారు. దాసి తన యజమానిని కంటుంది. చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా నగ్నంగా తిరిగేవారు పశువులు కాచుకునేవారు పెద్ద పెద్ద భవనాలు కట్టటములో ఒకరికి మరొకరు పోటీ పడనంత వరకు ప్రళయము రాదు అన్నారు. మేకలు గొర్రెలు పశువులు కాచుకునేవారు, మేకలు గొర్రెలను కాచుకునేవారు పెద్ద పెద్ద భవనాలు కట్టటములో ఒకరికి మరొకరు పోటీ పడనంత వరకు ప్రళయము రాదు అన్నారు. ఆ తరువాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఎన్ని ప్రశ్నలు ప్రశ్నించాడండి? ఎన్ని? 4. మొదటి ప్రశ్న, ఇస్లాం అంటే ఏమిటి? 2వ ప్రశ్న, ఈమాన్ అంటే ఏమిటి? 3వ ప్రశ్న, ఎహ్సాన్ అంటే ఏమిటి? 4వ ప్రశ్న, ప్రళయం ఎప్పుడు వస్తుంది? ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. సహబాలందరూ కంగారుగా చూస్తున్నారు. ఎవరబ్బా, మాకు తెలియని వ్యక్తి వచ్చాడు, 4 ప్రశ్నలు ప్రశ్నించాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. సహబాలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎవరాయన? ప్రవక్త వారు అడిగారు శిష్యులతో, వచ్చింది ఎవరో తెలుసా అన్నారు. శిష్యులు, అల్లాహు వ రసూలుహు ఆలం, అల్లాహకు అల్లా ప్రవక్తకే బాగా తెలుసు, మాకేం తెలుస్తుంది అన్నారు. అప్పుడు ప్రవక్త అన్నారు, అతను జిబ్రీలు దూత, హజరతే జిబ్రాయిల్ అలైహిస్సలాం, అతడు జిబ్రీలు దూత, మీకు ధర్మము నేర్పటానికి మానవ ఆకారంలో వచ్చారు అని తెలియజేశారు. ఈ హదీసును హదీసే జిబ్రీల్ అంటారు ప్రియులారా. ఇది ప్రాథమిక జ్ఞానానికి సంబంధించిన ఒక హదీస్. ఇందులో ఇస్లాం అంటే ఏమిటో తెలిసింది, ఈమాన్ అంటే ఏమిటో తెలిసింది, ఎహ్సాన్ అంటే ఏమిటో తెలిసింది, ప్రళయం ఎప్పుడు వస్తుంది తెలిసింది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని పొందిన తరువాత మనం ఏం చేయాలి? అబ్బా, అయిపోయామండి ముస్లింల, మాషాల్లా, ఇస్లాం అంటే తెలిసిపోయింది, ఈమాన్ అంటే తెలిసిపోయింది, ఎహ్సాన్ అంటే తెలిసిపోయింది, ఆఖిరత్ అంటే తెలిసిపోయింది, ఇక స్వర్గానికి వెళ్ళిపోతాం, టికెట్లు కొనేసుకున్నామా? తెలిసిపోయింది కదా, ఇస్లాం అంటే, ఈమాన్ అంటే, ఆఖిరత్ అంటే, ఇంకా మాకే నవాబులం, మాకు స్వర్గపు టికెట్ అల్లా ఇచ్చేశాడా? ఇక్కడుంది అసలైన పండగ. ఎప్పుడైతే విశ్వసించారో, విశ్వాసము సరిపోదు. ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని పొందారో కేవలం జ్ఞానము సరిపోదు. జ్ఞానము పొందిన తరువాత, విశ్వసించిన తరువాత ఆ విశ్వాసంపై దృఢంగా నిలబడగలగాలి. అల్లాహను ఎలా విశ్వసించాలో అలా అల్లాహను విశ్వసించాలి. ప్రవక్తను ఎలా విశ్వసించాలో అలా ప్రవక్తను విశ్వసించాలి. విశ్వసిస్తున్నామా? అందరం అంటాం, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లా, లా ఇలాహ ఇల్లల్లా. అరే, నోటితో లా ఇలాహ ఇల్లల్లా పలికితే సరిపోదే, ఆ లా ఇలాహ ఇల్లల్లా ప్రకారం జీవితాన్ని గడపాలే. మసీదులో 5 పూటలా అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లా, మేము సాక్ష్యం ఇస్తున్నాం అల్లాహ్ తప్ప ఆరాధనకు నిజ అర్హుడు ఎవరూ లేరని, సరిపోయిందా? ఇప్పుడు విశ్వాసం ఎలా పొందాలి? ఎలాగైతే సాఫల్యం పొందటానికి విశ్వాసం తీసుకురావాలో అలాంటి విశ్వాసాన్ని తీసుకురావాలి. మరి సాఫల్యం పొందేవారెవరు? ఆల్రెడీ సహబాలు సాఫల్యాన్ని పొందారు. ఈరోజు మనం ముస్లిముగా జీవితం గడుపుతున్నాం. అల్లా సహాయం రావాలి, అల్లా సహాయం రావాలి, అల్లా సహాయం రావాలి అడుగుతున్నాం. అల్లా సహాయాన్ని పంపిస్తాడా, పంపించడా? చెప్పండి. పంపిస్తాడు. బదర్ యుద్ధం జరిగింది, మీకు తెలుసా?
మహాప్రవక్త మక్కా నుండి మదీనాకి వచ్చిన తరువాత మక్కా ముష్రిక్కులు మదీనాలో ముస్లిములపై యుద్ధానికి వచ్చారు. ముస్లిములు ఎంతమంది? 313 మంది. అవిశ్వాసులు ఎంతమంది? 1000 మంది. 313 తక్కువ సంఖ్య, 1000 మంది తక్కువ సంఖ్య, 313 మంది. కానీ అల్లాహ్ తాలా 1000 మందిపై 313 మందికి విజయాన్ని ప్రసాదించాడు. మక్కా నుండి ప్రవక్త వారు మదీనాకి వచ్చారా లేదా? మన ప్రవక్త ఎవరు చెప్పండి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మన ప్రవక్త ఎక్కడ పుట్టారు? మక్కాలో పుట్టారు. మన ప్రవక్త ఎక్కడ చనిపోయారు? మదీనాలో చనిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లా ప్రవక్తగా ఎప్పుడు ఎన్నుకున్నాడు? ప్రవక్త వారి జీవితం ఎంత? 63 సంవత్సరాలు. ప్రవక్త ముహమ్మద్. అడుగుతారు ఎవరైనా, మీ ప్రవక్త ఎవరయ్యా? మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే, సంవత్సరానికి ఒకరోజు ప్రవక్త వారిపై ప్రేమ అని జెండాలు పట్టుకొని రోడ్లపై తిరిగే ప్రేమ, ప్రవక్త వారంటే ఎవరో తెలియని ప్రేమ. సంవత్సరంలో ఒకసారి జెండాలు పట్టుకొని ప్రవక్త వారి ప్రేమ అని పండగ చెయ్యటం అసలైన ప్రేమ కాదు. ప్రవక్త వారి జీవితాన్ని తెలుసుకొని దాని అనుగుణంగా జీవితాన్ని గడపటం అసలైన ప్రేమ. ప్రవక్త ప్రవక్త ప్రవక్త. ప్రవక్త ఎన్ని సంవత్సరాలు జీవించారు తెలియదు. ప్రవక్త తల్లి పేరు తెలియదు. ప్రవక్త తండ్రి పేరు తెలియదు. ప్రవక్తను అల్లాహ్ ప్రవక్తగా ఎప్పుడు ఎన్నుకున్నాడు తెలియదు. ప్రవక్త వారు ప్రవక్తగా ఎన్నుకోబడిన తరువాత మక్కాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలియదు. మదీనాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలియదు. మనం ముస్లింలమా? ప్రపంచంలో ప్రతి ఒక్క అడ్డమాలిన వాడి గురించి తెలుసు. వాడు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశాడు, వాడి సినిమా ఎప్పుడు రాబోతుంది, వాడు ఎన్ని బాళ్ళు కొట్టాడు, వాడు ఎన్ని బ్యాటింగ్లు చేశాడు. దీంతో స్వర్గం వస్తుందా? రాదే. ప్రపంచంలో మనం ఎవరి వెంట పడ్డాం? ప్రతి దిక్కుమాలిన వాడి వెనక పడ్డాం. వాడు మనకి స్వర్గానికి తీసుకువెళ్ళలేడు. అంతే కదా? ఈరోజు ఎవరి ఫ్యాన్ అండి? ఫలానా వాడి అభిమానిని. వాడొచ్చి రేపు సమాధిలో సమాధానం చెప్పడే. సమాధిలో ఎన్ని ప్రశ్నలు ప్రశ్నిస్తారు మనకి? 3. మాషాల్లా, 3 ప్రశ్నలు సమాధిలో ప్రశ్నింపబడతాయి. ఏంటా ప్రశ్నలు? మన్ రబ్బుకా, నీ దైవం ఎవరు? మన్ నబియుకా, నీ ప్రవక్త ఎవరు? మా దీనుకా, నీ ధర్మం ఏమిటి? సుబ్హానల్లా. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంటే ఈ ప్రపంచంలో ఈ 3 విషయాల జ్ఞానం తెలిసి ఉండాలి. అల్లా అంటే ఎవరు, ప్రవక్త అంటే ఎవరు, మన ధర్మం అంటే ఏమిటి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం తెలిస్తేనే మనం రేపు సమాధిలో సమాధానం చెప్పగలం. కాబట్టి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ప్రియులారా, అల్లా అంటే ఎవరు తెలుసుకోండి, ప్రవక్త అంటే ఎవరు తెలుసుకోండి, ఇస్లాం ధర్మం అంటే ఏమిటి తెలుసుకోండి. ఈ 3 ప్రశ్నలకు సమాధానం ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది. ఈ ప్రశ్నలే ప్రశ్నిస్తారు. క్వశ్చన్ పేపర్ లీక్ అయిన తరువాత కూడా 100కు 100 మార్కులు పొందటానికి ప్రయత్నం చెయ్యని వాడు అవివేకి, మూర్ఖుడు. మరి మనం అవివేకులమా? సుబ్హానల్లా. ఇప్పుడు నేను చెబుతున్న అంశము కూడా దానికి సంబంధించినదే. ఉలమాలు అంటూ ఉన్నారు, ఈ ప్రపంచము గనక ఒక స్కూల్ అయితే, ఆఖిరత్ పరలోకము అనేది పరీక్ష, ఎగ్జామ్ అయితే, ఆఖిరత్ అనే ఎగ్జామ్లో పాస్ అవ్వటానికి ప్రపంచం అనే స్కూలులో మనం చదవాల్సిన సబ్జెక్టులు 4. ఏంటండి? 4. ప్రపంచం స్కూల్, పరలోకం ఆఖిరత్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వటానికి ప్రపంచం అన్న స్కూలులో మనం చదవాల్సిన సబ్జెక్టులు ఎన్ని? 4. ఆ సబ్జెక్టులు బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసం, సత్కార్యాలు, ఇతరులకు సత్యాన్ని అందించటం, ఓర్పు వహించటం. ఈ 4 సత్కార్యాలపై మనం గనక చక్కగా ఆచరణ చేస్తే ఆఖిరత్ అన్న పరీక్షలో అల్లా మనకు పాస్ చేసి ఏ గిఫ్ట్ ఇస్తాడు? స్వర్గం అన్న గిఫ్ట్ ఇస్తాడు. అల్లాహు అక్బర్.
ఆఖిరత్ సత్యం ప్రియులారా. మరణాంతర జీవితం సత్యమైనది. ఆ మరణాంతర జీవితం ముందు ఇహలోకపు జీవితం ఎంత? ఆ మరణాంతర జీవితం ముందు ఇహలోకపు ఉపమానం, పోలిక ఎలాంటిది? సహీ ముస్లిం గ్రంథములో హదీసు నకలు చేయబడుతుంది. హజరతే షద్దాద్, హజరతే ముస్తౌరిద్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, ఏమని? మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీలో ఎవరైనా సముద్రములో మీ చేతి వేలును ముంచి బయటకు తీసినట్టయితే మీ చేతి వేలికి అంటుకున్న నీరు ఈ ప్రపంచమైతే సముద్రములో మిగిలి ఉన్న నీరు పరలోకం. ఆలోచించండి. ఎవరైనా సముద్రములో మీ చేతి వేలు ముంచి బయటకి తీసినట్టయితే చేతి వేలికి అంటుకున్న నీరు ఎంత? సముద్రములో మిగిలి ఉన్న నీరు. మనం చనిపోయిన తరువాత జీవితం. దానికోసమే కదా ఈ ఇబాదత్, ఈ ఇజ్తిమా, ఈ ఆరాధన, ఈ నమాజ్, ఈ మస్జిద్. దేనికోసం? పరలోకంలో సాఫల్యం పొందటానికే కదా. కాబట్టి దానికోసం మొదటి పని మనం ఏం చేయాలి? జ్ఞానాన్ని పొందాలి, రెండు విశ్వసించాలి. ఎలా విశ్వసించాలి? పదండి, కొన్ని మాటలు ఇన్షాల్లా తాలా ఖురాన్ హదీస్ వెలుగులో మీ ముందు ఉంచే ప్రయత్నము చేస్తాను. అన్నింటికంటే మొదటి మాట, ఎలాంటి విశ్వాసాన్ని ప్రకటించాలి? ఖురాన్ అంటుంది 41వ సూరా హామీం సజ్దా వాక్యము సంఖ్య 30. అల్లా తెలియజేస్తున్నారు, ఇన్నల్లదీన ఖాలూ రబ్బునల్లాహ్ ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وأبشروا بالجنة التي كنتم توعدون. విశ్వసిస్తున్నాం, అల్లా మా ప్రభు పలుకుతున్నాం. ఎలా పలకాలి? నిశ్చయంగా అల్లాహయే మా ప్రభువు అని పలికిన పిదప దానిపై స్థిరంగా నిలబడాలి. నోటి నుండి లా ఇలాహ ఇల్లల్లా ప్రకటించిన తరువాత మన జీవితాలలో తిరిగి షిరుకును తేకూడదు, బహుదైవ ఆరాధన తీసుకురాకూడదు, బహుదైవ ఆరాధనకు సంబంధించిన మాటలు పలకకూడదు. అప్పుడే మనం రుజుమార్గంపై ఉన్నట్టు ప్రియులారా. అల్లా అంటున్నారు ఖురాన్ గ్రంథంలో, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మిన్ ఉలైక లహుముల్ అమ్న్ వహుం ముహతదూన్. ఎలాంటి విశ్వాసాన్ని తీసుకురావాలండి? అల్లాహు అక్బర్. ప్రియులారా, కాస్త ఆలోచించండి. మనమంతా చనిపోయే వారం సోదరులారా. మనము గనక ఇహలోకపు జీవితంలో అల్లాహ్ మనకిచ్చిన ఈ ఏదైతే అల్లాహ్ ఇచ్చిన జీవితం ఉందో మనం తెలుసుకోకపోతే నష్టపోతాం సోదరులారా. ఈ ప్రాపంచిక జీవితం తాత్కాలికం. మీకు చెప్పాను, సముద్రములో చేతి వేలు ముంచితే ఎంత నీరు అంటుకుంటుందో ఇహలోకపు జీవితం. మరి మనం ఇహలోకపు జీవితంలో శాశ్వతంగా ఉండిపోతామా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఏమండి, శాశ్వతంగా ఉంటాను చెప్పగలిగేవాడు? ఎవ్వరు లేరు. అందరం చనిపోతాం. సుబ్హానల్లా. మరి ఎలా చనిపోతాం? ఎవ్వరికీ తెలియదు. ఈరోజు ఉదయం నిద్ర లెగిశాను, ఈ చేతులతో స్నానం ఆచరించాను, ఈ చేతులతో బట్టలు ధరించాను, ఈ కాళ్లతో నడుచుకుంటూ మస్జిద్కు వచ్చాను. అవునా కదా? నిద్ర లెగిచాను, ఈ చేతులతో స్నానం ఆచరించాను, ఈ చేతులతో బట్టలు ధరించాను, ఈ కాళ్లతో నడుచుకుంటూ మస్జిద్కు వచ్చాను. ఎవరికి తెలుసు ప్రియులారా, రేపు ఈ సమయానికి స్నానం ఆచరించటానికి ఈ రెండు చేతులు పని చేస్తాయో పని చెయ్యవో? రేపు ఈ సమయానికి నలుగురు నన్ను పడుకోబెట్టి గుస్సులు స్నానము చేయిస్తూ ఉంటారేమో. ఈరోజు ఈ చేతులతో స్నానము చేశాను. ఎవరికి తెలుసు రేపు ఈ సమయానికి చెయ్యి పైకి లెగుస్తుందా, లేక వేరే చెయ్యి నాకు గుస్సులు స్నానము చేయిస్తుందా? ఈరోజు ఈ చేతులతో బట్టలు తొడుక్కున్నాను. ఎవరికి తెలుసు రేపు ఈ బట్టలు తిరిగి ధరిస్తానో, లేక నలుగురు తెల్లటి కఫన్ వస్త్రాన్ని నా దేహానికి చుడుతూ ఉంటారేమో. ఈరోజు నడుచుకుంటూ మస్జిద్కు వచ్చాను. ఎవరికి తెలుసు రేపు మస్జిద్కు నడుచుకుంటూ రాగలనో, లేక నలుగురు జనాజాలో మోసుకొని తీసుకువస్తారేమో. ఇదే జీవితం ప్రియులారా.
ఇదే జీవితం. మరి ఈ జీవితంలో అల్లాహ్ను గుర్తించకుండా, అల్లాహ్ను ఆరాధించకుండా మనం చనిపోతే మన ఆఖిరత్, ఆ మరణాంతర జీవితంలో మనం ఎలాంటి అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రియులారా. కాబట్టి అల్లాహ్ను విశ్వసిద్దాం, అల్లాహ్ను ఆరాధిద్దాం, ఈ ధర్మంపై స్థిరముగా నిలబడదాం, ఇందులో ఎలాంటి షిర్కుకు ప్రమేయం కల్పించకుండా ఉందాం ప్రియులారా. ఎవడు విశ్వాసి? కేవలం అల్లాహ్ నా సృష్టికర్త పలికితే అయిపోతుందా ప్రియులారా? అల్లాహు అక్బర్. విశ్వాసి ఎవరు? వాడు అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధించని వాడు. కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తాను. నన్ను చంపినా, నన్ను బెదిరించినా, నన్ను కాల్చినా అల్లాహ్తో పాటు షిర్కు చెయ్యను. ముఆజ్ రదియల్లాహు తఆలా అన్హు వారికి ప్రవక్త అన్నారు, ముఆజ్ లా తుష్రిక్ బిల్లాహి షైఆ వ ఇన్ కుతిల్తా ఔ హుర్రిక్తా. ముఆజ్, అల్లాహ్తో వేరే వారిని భాగస్వామిగా చెయ్యకు. నిన్ను కాల్చి చంపినా సరే, నిన్ను కాల్చి చంపినా సరే అల్లాహ్తో షిర్క్ చెయ్యకు. కాబట్టి నా ప్రియ సోదర సమాజమా, అల్లాహ్తో షిర్క్ చేయకూడదు. ఏ విధమైన షిర్క్, పెద్ద షిర్క్ కానివ్వండి, చిన్న షిర్క్ కానివ్వండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను విడిచిపెట్టి తావీజులపై నమ్మకం, అల్లాహ్ను విడిచిపెట్టి నిమ్మకాయలపై నమ్మకం, అల్లాహ్ను విడిచిపెట్టి గుమ్మడి కాయలపై నమ్మకం, అల్లాహ్ను విడిచిపెట్టి కాటుక చుక్కలపై నమ్మకం, అల్లాహ్ను విడిచిపెట్టి చేతికి దారాలు కట్టుకోవటం, ఇదంతా విశ్వాసములో శైతాన్ను తీసుకురావటం ప్రియులారా. కాబట్టి ఇలాంటి పనులు మనం చేయకూడదు. రెండవ మాట, విశ్వాసులు ఎవరండి? అల్లాహ్ను విశ్వసించిన విశ్వాస్ ఎవరండి? సుబ్హానల్లాహ్. అదే ఖురాన్ గ్రంథములో అల్లాహ్ అంటూ ఉన్నారు, వల్లజీన లా యష్హదూన జూర్ వ ఇజా మర్రు బిల్లగ్వి మర్రు కిరామా. అల్లాహ్ ఏమన్నారు? విశ్వాసులు ఎవరండి? విశ్వాసులు సుబ్హానల్లాహ్ అబద్ధపు సాక్ష్యం పలకని వారు. అబద్ధపు సాక్ష్యం అంటే అర్థం ఏంటి? విశ్వాసులు ఎవరండి? విశ్వాసులు అల్లాహ్పై విశ్వాసం ప్రకటించిన వాడు ఎవరైతే అబద్ధపు సాక్ష్యం పలకడో. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హుమా ఈ ఆయత్ యొక్క తఫ్సీర్లో రాస్తున్నారు, విశ్వాసులు అబద్ధపు సాక్ష్యం పలకరు అంటే అజ్ఞానపు కాలపు మూఢాచారాలను వారు విశ్వసించరు. అజ్ఞానపు కాలపు మూఢాచారాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి వారు పాల్గొనరు. అలాంటి విషయాలు గనక కనిపిస్తే అక్కడ నిలబడకుండా గౌరవంగా ముందుకు వెళ్ళిపోయేవారు విశ్వాసులు. నేను అల్లాహ్ను ఆరాధిస్తానండి, షిర్క్ పండగ అయితే షిర్క్ పండగలో సహాయం అందిస్తానండి, వీడు కూడా షిర్క్ చేసినట్టా లేదా? అల్లాహ్ను ఆరాధిస్తాను గురువు గారు, కానీ షిర్క్ పండగ అయితే నా వంతు సహకారం కూడా అందిస్తాను. అక్కడికి వెళ్ళి నిలబడటమే హరామని ఖురాన్ చెబుతుంటే దానికి సహకారం అందించటం నరకానికి మార్గం ప్రియులారా. అల్లాహ్ను నమ్మిన తరువాత షిర్కును విడిచిపెట్టనంత వరకు, షిర్కుకు సహాయము చెయ్యనంత వరకు మనం రుజుమార్గంపై లేనట్టు సోదరులారా. ఖురాన్ అంటుంది, తీయండి ఖురాన్ గ్రంథం 5వ సూరే మాయిదా వాక్యము సంఖ్య 2 అల్లాహ్ అంటున్నారు, వతావను అలల్ బిర్రి వత్తక్వా వలా తావను అలల్ ఇజ్మి వల్ ఉద్వాన్. అల్లాహ్ అన్నారు, మీరు భయభక్తి పుణ్య కార్యాలలో ఒకరికొకరు సహాయం అందించండి. ఒక 10 రూపాయలు ఇవ్వండి, మస్జిద్ కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి. సుబ్హానల్లాహ్, మస్జిద్ కడుతున్నాం, అల్లాహ్ గృహానికి ఫ్యాన్ ఇవ్వండి, అల్లాహ్ గృహానికి కిటికీ ఇవ్వండి, అల్లాహ్ గృహానికి స్లాబ్ వేయించండి, అల్లాహ్ గృహానికి సుబ్హానల్లాహ్ కింద ఫ్లోరింగ్ చేయించండి. ఇది పుణ్యం. వతావను అలల్ బిర్రి వత్తక్వా. మీకు ఎంత స్తోమత అల్లాహ్ ఇస్తే అంత స్తోమత మస్జిద్కు పెట్టండి. సుబ్హానల్లాహ్, ఇది పుణ్యం. చనిపోయిన తరువాత కూడా మీకు పుణ్యాన్ని తీసుకువచ్చే సాధనాలు ఏమిటి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇదా మాతల్ ఇన్సాను ఇన్ కతఅ అమలుహు. వేరే హదీసుల్లో ఇన్ కతఅ అన్హు అమలుహు, వాడి యొక్క ఏమవుతుందండి, కర్మల పరంపర తెగిపోతుంది. మనిషి చనిపోయిన వెంటనే అతని కర్మల పరంపర తెగిపోతుంది. ఇల్లా మిన్ సలాస్, 3 విషయాలు మనిషి చనిపోయిన తరువాత కూడా పుణ్యాన్ని తీసుకొస్తాయి. ఆ 3 విషయాలేంటి?
సదకతిన్ జారియతిన్. సుబ్హానల్లాహ్, అల్లాహ్ మార్గంలో నిరంతరాయం ప్రజలకు పనికి వచ్చే సదకా, నిరంతరాయం. మన వద్దే ఉంది, ఎవరైనా చనిపోతే భోజనాలు పెట్టేయాలి, అయిపోయింది. భోజనాలు పెడితే చనిపోయిన వాడికి పుణ్యం రాదు. ఇదెక్కడి విషయం అండి? చనిపోయి వాడు సమాధిలో ఉన్నాడు, ఇక్కడ నేను బిర్యానీ తింటున్నాను. చనిపోయి అతడు సమాధిలో ఉన్నాడు, ఇక్కడ మాంసం తింటున్నాను. చనిపోయి సమాధిలో ఉన్నాడు, ఇక్కడ స్వీట్ తింటున్నాను. ఇదేనా అర్థమయ్యే విషయమా ప్రియులారా? ఏదైనా అర్థమయ్యే విషయమా ప్రియులారా? సుబ్హానల్లా, మస్జిద్ కోసం మనం పెడితే నిరంతరాయంగా మస్జిద్, మాషాల్లా, ఒక ఇటుక పెట్టించారు. మీరు ఒక ఇటుక మస్జిద్లో కట్టించారు. ఆ మస్జిద్లో ఇటుక ఉన్నంత క్యా హై షేఖ్? అల్హమ్దులిల్లా, స్వీకరించండి, గొప్ప విషయం, అల్లాహ్ ఖుబూల్ కర్నా. మస్జిద్లో ఒక ఇటుక మీరు పెట్టినా ఆ ఇటుక ఉన్నంత వరకు, ఆ మస్జిద్లో ప్రజలు నమాజు చేస్తున్నంత వరకు మీకు పుణ్యం లభిస్తుంది. సుబ్హానల్లాహ్, అల్లాహ్ స్వీకరించుగాక. ఎంత గొప్ప విషయం ఇది! పుణ్యం. పుణ్యకార్యంలో మనం చేసే సహకారం ఎక్కడికి తీసుకువెళ్తుంది? స్వర్గానికి తీసుకువెళ్తుంది. పుణ్యకార్యంలో మీరు చేసే గొప్ప సహాయం స్వర్గానికి తీసుకువెళ్తుంది. మస్జిద్ కట్టారు, అల్లాహ్ ఏం కడతానంటున్నాడు? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సహీహుల్ జామే గ్రంథంలో హదీసు నకలు చేయబడుతుంది. ప్రవక్త వారు అంటున్నారు, మం బనా లిల్లాహి మస్జిదన్ బనల్లాహు లహు బైతన్ ఫిల్ జన్నా. ఎవరైతే అల్లాహ్ కోసం ఈ ప్రపంచములో మస్జిద్ కడతాడో, మస్జిద్లో చిన్న భాగాన్ని కడతాడో, అల్లాహ్ వాడి కోసం స్వర్గములో ఇల్లు కడతాడు. దీనికంటే గొప్ప అదృష్టం ఏదైనా అవ్వగలదా ప్రియులారా? మనం ఎందుకు ఆలోచించటం లేదు? మనం నమాజ్ ఆచరించే మస్జిద్, మనం సజ్దా చేసే మస్జిద్, మన ఊరిలో అల్లాహ్ యొక్క తౌహీద్ వినిపించే మస్జిద్, మన మస్జిద్ కోసం మనం ఎంతవరకు ఖర్చు పెడుతున్నాం ప్రియులారా? ఈ ఖర్చు మీకు స్వర్గములో అల్హమ్దులిల్లా ఉన్నత స్థానాన్ని ఇస్తుంది ప్రియులారా. ఈ ఖర్చు మీ సమాధిలో మీ స్థానాన్ని, సమాధి మీకోసం విశాలము చేయబడుతుంది ప్రియులారా. ఈ మస్జిద్ ప్రళయ దినాన అల్లాహ్ వద్ద స్వర్గానికి తీసుకువెళ్తుంది ప్రియులారా. ఇందులో మనం సహాయం అందించాలి, ఇందులో సహకారం అందించాలి. ఇంకా 2 విషయాలు. మీ సంతానము మీకోసం దువా చేస్తే మంచి సంతానం, అల్లా మా నాన్నను క్షమించు, అల్లా వారి దువా వింటాడు ప్రియులారా. ఇక 3వ మాట, మీరు ప్రపంచంలో విడిచిపెట్టి వెళ్ళిన జ్ఞానం మీరు మీ పిల్లవాడికి నేర్పించారు. బాబు బాత్రూమ్కి తీసుకువెళ్తున్నారు, ఎడమకాలు ముందు పెట్టి నాన్న చెప్పు, అల్లాహుమ్మా ఇన్ని అఊజు బికా మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్. మరుగుదొడ్డిలో అడుగు పెట్టినప్పుడు ఏదు అడగాలి? అల్లాహుమ్మా ఇన్ని అఊజు బికా మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్. అల్లా, మగ ఆడ జిన్నాతుల బారి నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను. మీ అబ్బాయికి నేర్పించారు. మీ అబ్బాయి జీవితాంతం ఆ దువా చదువుతున్నాడు. పుణ్యం ఎవరికి? ఎవరికి పుణ్యం? ఎవరైతే నేర్పించి వెళ్ళారో అతనికి పుణ్యం. నేర్పిస్తున్నారా? మన పిల్లలకు దువాలు నేర్పించామా? మస్జిద్కు పంపిస్తున్న, మాషాల్లా, పిల్లలు వచ్చి కూర్చున్నారు. అల్లా బరకత్ ప్రసాదించుగాక, అల్లా స్వీకరించుగాక. అల్లా ఈ పిల్లలకు ధర్మ జ్ఞానాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా వీరికి ఇవ్వుగాక. ఆమీన్. అల్లాహు అక్బర్. మన సంతానానికి మనం ఏం చేయాలి? వారికి ఇచ్చే గిఫ్ట్ ఏంటి? అరే, స్కూలుకు వెళ్ళకపోతే లక్షల రూపాయల ఫీజు కట్టి స్కూలుకు వెళ్ళకపోతే కొట్టి పంపిస్తాం. ఆ స్కూల్ స్వర్గాన్ని ఇవ్వదు, మస్జిద్ స్వర్గాన్ని ఇస్తుంది. ఈ స్వర్గాన్ని ఇచ్చే మస్జిద్కు ఎంతమంది తల్లి తండ్రి పిల్లల్ని పంపుతున్నారు? ఇక్కడ అలీఫ్ బా తా ఫీజు తీసుకుంటారా? ఫ్రీగా నేర్పిస్తారా? ఈ అలీఫ్ బా తా స్వర్గాన్ని ఇస్తుందే. మరి ఎంతమంది స్వర్గాన్ని ఇచ్చే ఈ మస్జిద్తో సంబంధాన్ని కలిగి ఉన్నారు? ఖైర్ ప్రియులారా, నేను చెబుతున్న మాట ఇన్షాల్లా ముఖ్తసరిగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఈరోజు మనం నిలబడాల్సింది హక్ వైపు. మనం ఏ మాత్రం వతఆవను అలల్ బిర్రి వత్తక్వా, మంచికి సహకరించండి. వలా తఆవను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్, చెడు పనులలో, పాపపు పనులలో మీరు సహకరించకండి. మన ప్రాణం పోయినా పర్వాలేదు,
కానీ షిర్క్ పనిలో మనం నించోం ప్రియులారా. చెప్పండి ఇన్షాల్లా, చెప్పండి. చెప్పకపోతే మరి అల్హమ్దుల్లా మనం ఎటు వెళ్ళిపోతాం మనకే తెలియదు. చెబితే అల్లా తౌహీద్ పై నించుంటాం గురువుగారు, షిర్క్ పనిలో మా సహకారం ఉండదు. అయ్యా, సహబాలు చెడు పనిలో సహకారం అందించకుండా ఉండటానికే కదా ప్రాణాలు సైతం విడిచిపెట్టేశారు. చెడు చెయ్యమయ్యా, ప్రాణమైనా ఇచ్చేస్తాం, అల్లా కోసం చనిపోతాం తప్ప షిర్క్ చెయ్యం, చెడులో సహకారం అందించం. ఏ విధంగా సహబాలు చనిపోయారు? సుమయ్య రదియల్లాహు తఆలా అన్హా తన 2 చేతులు 2 కాళ్ళు 2 వైపులకు ఒంటెలకు కట్టబడి ఉన్నాయి. 2 చేతులు 2 కాళ్లకు తాళ్లు కట్టారు, 2 వైపులా ఒంటెలకు కట్టారు, 2 ఒంటెలను వ్యతిరేక దిశలలో నడిపించారు. ప్రియులారా, మన 2 చేతి వేళ్లను ఎవరైనా గట్టిగా పట్టుకొని 2 వైపులకు లాగితే మనం తట్టుకోగలమా? ఆలోచించండి. ఈ 2 చేతి వేళ్లను ఎవరైనా గట్టిగా పట్టి 2 వైపులకు లాగితే మనం తట్టుకోలేం. ఆమె శరీరము 2 వైపులా చీల్చబడుతుంది. ఆమె అంటుంది, అల్లా ఒక్కడే సృష్టికర్త, అల్లాహతో నేను షిర్క్ చెయ్యను. అబూ జహల్ వచ్చాడు, సుమయ్య అల్లాహతో పాటు షిర్క్ చెయ్యి. సుమయ్య అంటుంది, అల్లా ఒక్కడే సృష్టికర్త, అల్లాహు అహద్. ఒక్క మాట సుమయ్య, అవును అల్లాతో పాటు వేరే వారికి పవర్ ఉంది, అదిగో ఆ చెట్టుకు పవర్ ఉంది, అదిగో ఆ జెండాకు కూడా పవర్ ఉంది అని చెప్పేస్తే సుమయ్యని విడిచిపెట్టేవారి. కానీ సుమయ్య చెప్పింది, అల్లాహతో పాటు నేను ఎవ్వరిని ఆరాధించను, ఎవ్వరిని మొక్కను, అల్లాహే సృష్టికర్త. అబూ జహల్కు కోపం వచ్చింది. చేతిలో బరిసె ఉంది, బరిసె తీసుకొని సుమయ్య కడుపులో పొట్టలో గుచ్చబోయాడు. అది కాస్త జారి ఆమె మర్మాంగంలోకి చొచ్చుకొని వెళ్ళిపోయింది. ఆమె అల్లాహ్ ఏకత్వం కోసం తన ప్రాణాన్ని పెట్టింది, కానీ అల్లాహతో షిర్క్ చెయ్యలేదే. మరి ఈరోజు మనం విశ్వాసులం కామా సోదరులారా? మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను సోదరులారా, చెడు పనులలో మనం సహకారం అందించకూడదు. ఈ చెడు పని మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది ప్రియులారా. చిన్న చిన్న అల్లాహు అక్బర్ సహబాలు, హజరతే ఖబ్బాబ్ బిన్ అరత్, హజరతే బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు అతని దేహంపై బట్టలు తీసి మక్కా నగరములో అతని దేహానికి తాళ్ళు గుర్రాలకు కట్టి మక్కా కొండల్లో మక్కా లోయల్లో హజరతే బిలాల్ను ఈడ్చుకుంటూ వెళ్ళేవారు. బిలాల్ అల్లాహతో పాటు షిర్క్ చెయ్యి. బిలాల్ అనేవారు, అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త, అల్లాహతో షిర్క్ చెయ్యనయ్యా. బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు దేహంపై బట్టలు తీసి అతని దేహానికి ఇనుప కవచం తొడిగించి మక్కా ఎండలో మక్కా ఎడారిలో ఇసుకలో గంటల పాటు పడుకోబెట్టేవారు. కవచం దేంది? ఇనుప కవచం. బిలాల్, అల్లాహతో షిర్క్ చెయ్యి, అల్లాహతో పాటు వేరే వారికి కూడా శక్తులున్నాయి నమ్ము. బిలాల్ అన్నారు, అల్లాహు అహద్, అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త అండి. అరే, బిలాల్ పొట్టపై బండరాళ్ళు పేర్చి బిలాల్ పొట్టపై బండరాళ్ళు పగలగొట్టండి. బిలాల్ పొట్టపై బండరాళ్ళు పెట్టబడ్డాయి, బండరాళ్ళు బాధపడుతున్నాయి, బండరాళ్ళు పగలగొట్టబడుతున్నాయి. బిలాల్, అల్లాతో పాటు దానికి దీనికి పవర్ ఉంది నమ్ముతారు కదా చాలా మంది. ఆ చెట్టుకు పవర్ ఉంది, ఆ గొట్టానికి పవర్ ఉంది, ఆ జెండాకి పవర్ ఉంది, నమ్ము. బిలాల్ అన్నారు, అల్లాహు అహద్, అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త. ఈరోజు మనమేమైపోయాం? వారు కదా లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా పలికిన వారు. ఈరోజు మనం. పూర్వపు కాలంలో 85వ సూర తఫ్సీర్ వస్తుంది. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒకరోజు, పెద్ద కథ చిన్నదిగా చెప్తాను, రాజు అల్లాహను ఆరాధించిన వారందరినీ ఏం చేశాడు? పెద్ద పెద్ద ఖందకాలు తవ్వి ఖందకాలలో అగ్ని రాజేసి అగ్నిలోకి తోసేశాడు. అల్లా మా సృష్టికర్త నమ్మిన వారిని. ఆఖరికి ఒక స్త్రీ వచ్చి నిలబడింది. స్త్రీ ఒడిలో చిన్న పిల్లవాడున్నాడు. పాపం ఆ పిల్లవాడిని చూసి తల్లి తటపటాయించింది అగ్నిలో దూకటానికి. ఆ బాలుడు మాట్లాడాడు, అమ్మా నువ్వు సత్యంపై ఉన్నావు, నువ్వు అగ్నిలో దూకే. సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. ఆమె రెండవ మాట ఆలోచించకుండా అగ్నిలో దూకటానికి సిద్ధపడిపోయింది, కానీ షిర్క్ చేయలేదు ప్రియులారా.
కాబట్టి మన జీవితాలలో షిర్క్ ఉండకూడదు సోదరులారా. షిర్క్ నుండి మనం బయటకి వస్తేనే లహుముల్ అమ్న్, వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశాంతత, వారే రుజుమార్గంపై ఉన్నారు చెప్పారు. కాబట్టి అల్లాహ్ను విశ్వసించవలసిన విధంగా విశ్వసిద్దాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారో ప్రవక్త వారి సున్నతు ప్రకారం ఆచరణ చేద్దాం. తౌహీద్ ఒక పక్క, సున్నత్ ఒక పక్క, షిర్క్ లేదు, బిదఅత్ లేదు, మనం స్వర్గానికి వెళ్ళిపోతాం ఇన్షాఅల్లా. ప్రవక్త చెప్పారా? ఏ పని చేసినా ప్రవక్త చెప్పారా లేదా అడగండి. అంతే కదా. మనం చదివిన కలిమా ఏంటి? లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా. మనం చేసే పని అల్లాహ్ చెప్పాలి, లేకపోతే ఎవరు చెప్పాలి? ప్రవక్త చెప్పాలి. వీరిద్దరూ కాకుండా మూడో వారి మాటకు ధర్మశాస్త్రంలో ఏదైనా ప్రాధాన్యత ఉందా? మనం ఏ పని చేసినా, ఏ పండగ చేసినా మా తాత ముత్తాతల రివాజ్ అండి, తాత ముత్తాతల రివాజు ఇస్లాంలో చెల్లదు. చాలా మంది తాత ముత్తాతల రివాజు, తాత ముత్తాతల వద్ద జ్ఞానం లేకుండా చేశారు. ఈరోజు మన వద్ద స్పష్టమైన జ్ఞానం ఉంది కదా. మాట ముగించే ప్రయత్నం చేస్తాను, అంశం అయితే ఉంది. కానీ మన తాత ముత్తాతలు అంటారు, మా తాత ముత్తాతలండి ఇలాగే. ఒకడున్నాడు, తాత ముత్తాతల విధానం పట్టుకుని అలా లాక్కుని వెళ్ళాడు. ఏం చేశాడు? ఒకడున్నాడు, వాళ్ళ నాన్న చనిపోయాడు. నాన్న చనిపోతే నాన్న పేరు మీద కొడుకేం చేశాడు? అందరికీ భోజనాలు పెట్టాడు. ఇంట్లో భోజనం వండారు, నాన్నగారికి ఇష్టమైన మటన్ కూర వండారు. ఇక గురువుగారు వచ్చి ఏదో చదవాలి, ఇక అందరూ భోజనాలు తినాలి. బిర్యానీ వండబడింది, మటన్ కూర వండబడింది. ఇంతలో ఒకడు చెప్పాడు, అరే అక్కడ బిర్యానీ మటన్ కూర బయట పెట్టేసావు చూసావా? మీ ఇంట్లో 2 పెద్ద పిల్లులున్నాయి, ఆ పిల్లులు వెళ్ళి బిర్యానీ తినేస్తాయిరా బాబు, జాగ్రత్త, బిర్యానీ మటన్ అన్నాడు. వీడేం చేశాడు? కరెక్టే, ఆ 2 పిల్లుల్ని, ఇంట్లో స్తంభం ఉండేది, స్తంభానికి తీసుకువెళ్ళి 2 పిల్లుల్ని కట్టేశాడు. ఎన్ని పిల్లులు? 2 పిల్లుల్ని కట్టేశాడు. గురువుగారు వచ్చారు, ఏదో చదివాడు, అందరూ భోజనం బిర్యానీ అన్ని తినేశారు. ఎవరు చేశాడు? నాన్న వాళ్ళ తాతయ్య పేరు మీద చేశాడు. ఇంట్లో చిన్న అబ్బాయి ఉన్నాడు, చూస్తాడు, అరే మా నాన్న మా తాతయ్య పేరు మీద భోజనాలు పెట్టాడు. రీల్ తిప్పండి, 50 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు నాన్న చచ్చిపోయాడు, ఈ చిన్న కొడుకు పెద్దవాడైపోయాడు. మా తాతయ్య పేరు మీద మా నాన్న భోజనాలు తినిపించాడు, నేనేం చేయాలి? మా నాన్న పేరు మీద నేను కూడా భోజనాలు తినిపించాలి. వీడు కూడా ఇంట్లో బిర్యానీ మాంసం వండాడు, రెడీ. ఎవడో వచ్చి జ్ఞాపకం చేశాడు, అరే ఈ బిర్యానీ మాంసం సరిపోదు, ఇంకో పని కూడా చెయ్యాలి. ఏంటి? మీ తాతయ్య పేరు మీద మీ నాన్న ఎప్పుడైతే బిర్యానీ మటన్ వండాడో, ప్రజలకు తినిపించాడో, ఆ రోజు మీ ఇంట్లో 2 పిల్లుల్ని కూడా కట్టాడు రోయ్. ఆ రోజుల్లో ఇంట్లో పిల్లులు ఉండేవి, పిల్లులు బిర్యానీ తినేస్తాయి అన్న భయంతో కట్టాడు. కరెక్టే గురు, మా నాన్న 2 పిల్లుల్ని కట్టాడు. ఇంకొకడు వచ్చాడు, అరే అప్పుడు మీ నాన్న పిల్లుల్ని పెంచుకునేవాడురా, ఆ పిల్లులు బిర్యానీ తినేస్తాయని భయపడి కట్టి పక్కన పెట్టాడు. లేదు, మా నాన్న పిల్లుల్ని కట్టాడు, నేను కూడా పిల్లుల్ని కట్టే ఇంట్లో బిర్యానీ తినిపిస్తాను. మార్కెట్కి వెళ్ళి 2 పిల్లుల్ని కొని తీసుకొచ్చి ఆ పిల్లుల్ని స్తంభాన్ని కట్టి అప్పుడు జనాలకి బిర్యానీ తినిపించాడు. వాడు గొప్పవాడా లేక మూర్ఖుడా? ఈరోజు మనం అలాగే ఉన్నాం. మన తాత ముత్తాతలకు జ్ఞానం లేక వారేదో చేస్తే, లేదు మా తాత ముత్తాతలు ప్రతిదానికి ఇలా తలపెట్టారు, మనం కూడా పెడుతున్నాం. అరే మన వద్దకు స్పష్టమైన తౌహీద్, అల్లాహ్ యొక్క ఏకత్వం వచ్చిన తరువాత కూడా మనం దాన్ని తిరస్కరించకూడదు ప్రియులారా. కాబట్టి తౌబా చేద్దాం. అల్లాహ్ మాతో జరిగిన తప్పు జరిగింది, ఇక జీవితంలో నీతో పాటు షిర్క్ మా జీవితాల్లోకి రాదు. ఇది సహబాలు చేశారండి. కాబట్టి అల్లాహ్ సహబాలకు ఆకాశము నుండి దైవదూతల్ని పంపించి మరీ సహాయము చేశాడు. ఖైర్, మాట ముగించేద్దాం. ఫస్ట్ ఏంటి? విశ్వసించాలి. ఆ తరువాత రెండవ పని ఏమిటి? సత్కార్యాలు చేయాలి. అల్లాహ్ మా సృష్టికర్త, గట్టిగా నమ్మావు, తౌహీద్, షిర్క్ చేయలేదు, చెడు పనికి సహాయం అందించలేదు, చెడు పనిలో నించోలేదు, చెడు పనికి డబ్బులు ఇవ్వలేదు, తౌహీద్ పై నించున్నాను. ఏం చేయాలి? సత్కార్యాలు చేయాలి.
హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్త వారిని ప్రశ్నించారు, ప్రవక్త, అల్లాహకు అన్నింటికంటే ఇష్టమైన ఆచరణ ఏంటి ప్రవక్త? అల్లాహకు అన్నింటికంటే ఇష్టమైన ఆచరణ ఏంటి ప్రవక్త? ప్రవక్త వారు అన్నారు, అస్సలాతు అలా వక్తిహా, సమయానికి నమాజ్ ఆచరించటం అల్లాహకు అన్నింటికంటే మేలైన ఆచరణ, అది ఇష్టం. రెండవది బిర్రుల్ వాలిదైన్, తల్లి తండ్రితో సత్ప్రవర్తన. మూడవది అల్ జిహాదు ఫీ సబీలిల్లా, అల్లాహ్ మార్గములో ధర్మ పోరాటం. ప్రియులారా, ఈరోజు అల్లాహ్ను నమ్మాను గురువుగారు, ప్రవక్తను నమ్మాను గురువుగారు, తౌహీదుపై ఉన్నాను గురువుగారు, షిర్క్ చేయలేదు గురువుగారు, బాగుంది. నమాజు లేకపోతే ఈరోజు మస్జిదులు మాషా అల్లా ఎంత గొప్పగా మస్జిద్లు మనం నిర్మించుకుంటున్నాం, మరి నమాజ్ ఆచరించాలి కదా ప్రియులారా. రేపు ప్రళయ దినాన సమాధిలో ప్రశ్నింపబడే మొదటి ప్రశ్న నమాజ్. సమాధిలో ప్రశ్నింపబడే మొదటి ప్రశ్న నమాజ్. మరి ఆ నమాజు చక్కగా ఉంటే అన్నీ చక్కగా ఉంటాయి, ఆ నమాజ్ చక్కగా లేకపోతే. కాబట్టి నేను మీకు అభ్యర్థించే రెండవ మాట, నమాజ్ చేద్దాం. ఈ నమాజ్ స్వర్గానికి తీసుకువెళ్తుంది. నమాజ్ మానేసిన ముష్రిక్ అయిపోతాడు. ఖురాన్ చెప్పింది, మీరు ముష్రికులు అవ్వకండి, నమాజును విడిచిపెట్టి ముష్రికులుగా మారకండి. ఆ సహబాలకు అల్లాహ్ సహాయం చేశాడంటే సహబాలు నమాజ్ అలా చేసేవారు, అవునా కాదా? అయ్యా, ఈ ప్రవక్త మన కోసం నమాజ్, సుబ్హానల్లా. ప్రవక్త వారు కాబా ముందు నమాజ్ చేస్తున్నారండి. ప్రవక్త వారు కాబా ముందు సజ్దా చేశారు. ఆడ ఒంటె కొయ్యబడింది కాబా దగ్గర. అబూ జహల్ వచ్చాడు, అరే ఆడ ఒంటె కొయ్యబడింది, దాని బోటి వేలాడదీయబడింది, దాని బోటి ఎవరు తీసుకువెళ్ళి ముహమ్మద్ యొక్క వీపుపై పెడతారు? ప్రవక్త సజ్దాలో ఉన్నారు. సుబ్హానల్లా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వీపుపై ఒంటె యొక్క బోటీని తీసుకొచ్చి పెట్టారు. ప్రవక్త వారు సజ్దా నుండి తల పైకెత్తలేకపోతున్నారు. సుబ్హానల్లా. ఆ సమయంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ఇబాదత్ చేశారు. ప్రియులారా, ఈరోజు మనం నమాజ్, సహబాలు అల్లాహ్ సహాయము చేశాడు అంటే వారు నమాజ్ ఆచరించారు. ప్రవక్త వారు, అరే ఇందాక ఒక మాట చెప్తూ నేను ఎటో వెళ్ళాను ప్రియులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సీరత్ గురించి కొన్ని మాటలు చెప్పుకున్నాం, ఖైర్ సమయం లేదు. ప్రవక్త మదీనాకు వచ్చిన 4వ సంవత్సరం, ప్రవక్త వారికి 40 ఏళ్ల కాలంలో అల్లాహ్ ప్రవక్త పదవి ఇచ్చాడండి. ప్రవక్త వారి వయస్సు 63 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 63 ఏళ్ళు ప్రవక్త బ్రతికారు. ప్రవక్త వారు పుట్టారు తండ్రి లేకుండా, అనాథగా. అంటే ప్రవక్త తల్లి గర్భంలో ఉండగానే తండ్రి వ్యాపారం కోసం వెళ్ళి చనిపోయారు. ప్రవక్త తల్లి పేరేంటండి? ఆమీనా. ప్రవక్త తండ్రి పేరేంటండి? అబ్దుల్లా. ప్రవక్త పుట్టటమే తండ్రి లేని అనాథగా పుట్టారు. ఎందుకు? ప్రయాణంలో చనిపోయారు. ప్రవక్త వారు 4 ఏళ్ల వరకు హలీమా అన్న స్త్రీ దగ్గర పాలు త్రాగేవారు. ఆ రోజుల్లో మక్కా నుండి బయట వాతావరణానికి తీసుకువెళ్ళి పిల్లలకు పాలు త్రాగించేవారు, ఆరోగ్యంగా ఉంటారని. అరబీ భాష బాగా నేర్చుకుంటారు. 6 ఏళ్ల వయస్సులో ప్రవక్త తల్లి చనిపోయారు. ప్రవక్త తాతయ్య ప్రవక్త మంచి చెడు చూసేవారు. ప్రవక్త తాతయ్య అబ్దుల్ ముత్తలిబ్ 8 ఏళ్ల వయస్సులో చనిపోయారు. ఆ తరువాత ప్రవక్త మంచి చెడు ప్రవక్త చిన్నాన్న అబూ తాలిబ్ చూసేవారు. ఆ తరువాత ప్రవక్త 12 ఏళ్ల వయస్సులో చిన్నాన్న అబూ తాలిబ్తో కలిసి సిరియాకు వెళ్ళారు. 25 ఏళ్ల వయస్సు వచ్చింది, మేకలు కాచారు. 25 ఏళ్ల వయస్సులో ప్రవక్త నికా చేసుకున్నారు. ఎంత వయస్సులో? 25 ఏళ్ల వయస్సులో. 40 ఏళ్ల వయస్సులో అల్లాహ్ ప్రవక్తగా ఎన్నుకున్నాడు. 40వ ఏట నుండి 53వ ఏట వరకు మక్కాలో సందేశం ఇచ్చారు. 53వ ఏట మక్కా నుండి మదీనాకు వెళ్ళారు. మదీనాలో 10 సంవత్సరాలు సందేశం ఇచ్చారు. 53కు 10 కలపండి ఎంత? 63వ సంవత్సరం ప్రవక్త ప్రపంచాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు చెప్తున్న టైం ఉందా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చారు. మదీనాకు వచ్చిన 4వ ఏట 2 తెగల ప్రజలు ప్రవక్త వద్దకు వచ్చారు. రాల్ మరియు జఖ్వాన్ అన్న 2 తెగల వారు మదీనాకు వచ్చారు. హిజ్రీ 4వ సంవత్సరం సఫర్ నెల. ప్రవక్త, మా దగ్గర ప్రజలు ఇస్లాం స్వీకరించారు, వారికి ఖురాన్ నేర్పటానికి ఎవ్వరూ లేరు ప్రవక్త. మీరు కొంతమంది సహబాలను పంపిస్తే
మా ప్రాంతానికి తీసుకువెళ్ళి వారి వద్ద ఖురాన్ నేర్చుకుంటాం అని ప్రాధేయపడ్డారు. ప్రవక్త వారు 6 సహబాలను ఇచ్చి పంపారు. అయ్యా, ఖురాన్ నేర్చుకుంటాం అంటున్నారయ్యా, వెళ్ళండి వారికి ఖురాన్ నేర్పండి. హజరతే హుబైబ్ బిన్ అదీ, హజరతే ఆసిమ్ బిన్ సాబిత్, హజరతే జైద్ ఇబ్ను జైద్ 6 సహబాలను పంపించారు. ఆఖరికి వీరు తీసుకువెళ్తున్నారు. మార్గం మధ్యలో రజ్ఈ అనే ప్రదేశం వచ్చింది. రజ్ఈ అనే ప్రదేశం రాగానే ఆ 2 తెగల ప్రజలు చెప్పారు, ప్రవక్తతో మేము అబద్ధం పలికాం, మేము వాస్తవంగా ఇస్లాం స్వీకరించలేదు, మీపై పగతో మీపై కసితో అబద్ధం చెప్పి తీసుకువచ్చామన్నారు. ఆఖరికి కొంతమంది సహబాలు వారితో యుద్ధము చేశారు, రాళ్లతో కట్టి ఒక సహబీని చంపేశారు. ఆఖరికి ఒక సహబీని వారు మక్కా తీసుకువెళ్ళారు బందీగా. ఆ సహబీ పేరు హజరతే హుబైబ్ బిన్ అదీ రదియల్లాహు తఆలా. అతన్ని చాలా రోజులు జైల్లో ఉంచారు. తీసుకువెళ్ళి మక్కా ముష్రిక్కులకు అమ్మేశారు. మక్కా ముష్రిక్కులు అతన్ని జైల్లో పెట్టారు. చాలా రోజులు జైల్లో పెట్టిన తరువాత అతనికి ఉరి శిక్ష ఖరారు చేశారు. ఏ శిక్ష అండి? ఉరి శిక్ష. హజరతే హుబైబ్ బిన్ అదీ వారికి ఉరి శిక్ష విధించాల్సిన దినం రానే వచ్చింది. ఉరి కంబం పైకి తీసుకువెళ్ళారు. మరికొన్ని క్షణాల్లో ఉరి తీయబోతున్నారు. అనగా హుబైబ్ బిన్ అదీతో వారు అడిగారు, హుబైబ్, మరికొన్ని క్షణాలలో నీకు ఉరి తీయబోతున్నామయ్యా, నీ జీవితంలో ఏదైనా ఆఖరి కోరిక ఉంటే కోరుకో, ఆ కోరిక నెరవేర్చటం జరుగుతుంది, పూర్తి చేయటం జరుగుతుంది. హుబైబ్ బిన్ అదీ రదియల్లాహు తఆలా అన్హు అన్నారు, అయ్యా, నా జీవితంలో చివరి కోరిక, మరికొన్ని క్షణాలలో నన్ను ఉరికంబంపైకి ఎక్కించి ఉరితాడు నా గొంతుకు బిగించటం జరుగుతుంది. ఈ సమయంలో నాది ఒకే ఒక కోరికయ్యా. చెప్పు హుబైబ్. చక్కగా వుజూ చేసుకొని 2 రకాతులు నమాజ్ చేసుకుంటాను అల్లా ముందు. వుజూ చేసుకొని 2 రకాతులు నమాజ్ చేసుకుంటాను. ఆ తరువాత నన్ను ఉరి తీసేయండి. సుబ్హానల్లా. హజరతే హుబైబ్ బిన్ అదీ వెళ్ళారు, వుజూ చేసుకున్నారు, 2 రకాతుల నమాజ్ ఆచరించారు. సలాం తిప్పారు. తిప్పి అన్నారు, నేను ఉరికంబం ఎక్కబోతున్నాను, మరణానికి భయంతో నమాజు సుదీర్ఘంగా చేశాను అని మీరంటారని నేను సలాం తిప్పేశాను, లేకపోతే నమాజులోనే తనువు చాలించేవాడిని, నా అల్లాహ్ ముందు చనిపోయేవాడిని. సుబ్హానల్లా. వారు ఉరికంబం ఎక్కబోతున్నారు అనగా వారి జీవితంలో కోరిక ఏంటి ప్రియులారా? నమాజ్. మరి ఈరోజు మనం నమాజుతో ఎలా ఉన్నాం? ఒక్కసారి ప్రశ్నించండి. అల్లాహ్ అక్బర్. ప్రియులారా, ఎంత రోజుకి 24 గంటల్లో ఈ 2 కాళ్ళు ఇచ్చిన అల్లా, ఈ 2 చేతులు ఇచ్చిన అల్లా, మాట్లాడడానికి నోరిచ్చిన అల్లా, చూడటానికి కళ్ళిచ్చిన అల్లా, ఇంత శక్తినిచ్చిన అల్లా కోసం ఒక అరగంట సమయం తీయలేం? ఆలోచించండి. తీసేవాడు గొప్పవాడు. అల్లాహకు అత్యంత ఇష్టమైన ఆరాధన నమాజ్. ప్రియులారా, ప్రతి సత్కార్యం చేయండి, సత్కార్యము చేసి దుష్కార్యం విడిచిపెట్టేయండి. అల్లాహ్ వైపునకు రండి, తౌహీద్ వైపునకు రండి, షిరుకును విడిచిపెట్టేద్దాం, సున్నత్ వైపునకు వద్దాం, బిదాత్ను విడిచిపెట్టేద్దాం, మంచి మార్గంలో ఖర్చు పెడదాం, చెడు మార్గంలో ఖర్చు పెట్టడం మానేద్దాం, పూర్తిగా చెడును మానేద్దాం. ఈరోజు మనం చేయెత్తి దువా చేస్తున్నాం, అల్లా త్వరగా స్వీకరించట్లేదండి. ఎందుకు స్వీకరిస్తాడు? నా ఆచరణ ఎలా ఉంది? అల్లా నాకు ఇది చేయి, అల్లా నాకు అది చేయి. ఏం విడిచిపెట్టాం? చెడు ఏదైనా విడిచిపెట్టామా? వ్యభిచారం చేసేవాడు వ్యభిచారంలో, వడ్డీ తినేవాడు వడ్డీలో, మద్యం తాగేవాడు మద్యములో. సుబ్హానల్లా. అల్లా ఎలా సహాయం చేస్తాడు? కాబట్టి 3వ మాట మీకు చెబుతున్న మాట, ఈరోజు మనం చెడును విడిచిపెట్టేయాలి, మంచిలోకి వచ్చేయాలి. ఎలా రావాలి ధర్మంలోనికి? పరిపూర్తిగా. సగం ముస్లిం సగం ముస్లిం కాదు. ఇలా ఉంటే నరకం స్వర్గం అటు ఇటు కాకుండా అయిపోతుంది. ఇస్లాంలోకి ఎలా రావాలి? సగం సగం వద్దు. యా అయ్యుహల్లజీనా ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా వలా తత్తబియు ఖుతువాతిష్ షైతాన్
ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. ఓ విశ్వసించిన ప్రజలారా, ధర్మములోనికి పూర్తిగా రండి. నమాజ్ చేస్తాం గురువుగారు, వడ్డీ తింటామండి. నమాజ్ చేస్తాం గురువుగారు, మద్యము తాగుతామండి. నమాజ్ చేస్తాం గురువుగారు, వ్యభిచారము చేస్తాం. అవుతుందా? అవ్వదే. పాపాన్ని విడిచిపెట్టకపోతే వాడు ముస్లిం కాజాలడే. పాపాన్ని విడిచిపెట్టాలి. సహబాలు విడిచిపెట్టారు కాబట్టి అల్లా వారి కోసం ఎవరిని పంపించాడు? దైవ దూతల్ని పంపించాడు. సహీ బుఖారీ గ్రంథంలో హదీస్ వస్తుంది. హజరత్ అనస్ రదియల్లాహు తాలా అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ఆయన అబూ తల్హా రదియల్లాహు తాలా అన్హు ఇంట్లో ఉన్నారు. ఒక వ్యక్తి రోడ్డు మీద వీధిలో ఏదో ప్రకటన చేసుకుంటూ వెళ్తున్నాడు. అబూ తల్హా అన్నారు, అనస్, ఎవరో ఏదో అంటున్నారు విను, ఒకసారి వీధిలో ఎవడో ప్రకటన చేస్తున్నాడు. అనస్ వారు బయటికి వెళ్ళారు. అనస్ వారు బయటికి వెళ్ళి విన్నారు. ఏం విన్నారు? ఒక ప్రకటన వస్తుంది. మద్యం ఎప్పుడు హరాం చేయబడింది? ఖురాన్లో మద్యాన్ని అల్లాహ్ తాలా 3 దశలలో హరాం చేశాడు. ప్రవక్త మక్కాలో ఉండగా ఆ తర్వాత మదీనాకి వచ్చిన ప్రారంభ దినాల్లో ఏమన్నాడు అల్లా? వలా తక్రబుస్సలా వ అంతుం సుకారా, మీరు మద్యం మత్తులో ఉన్నప్పుడు నమాజు చెయ్యకండి అన్నాడు. ఆ తరువాత యస్అలూనక అనిల్ ఖమ్రి వల్ మైసిర్ కుల్ ఫీహిమా ఇస్మున్ కబీర్, వారు నిన్ను మద్యము గురించి జూదము గురించి ప్రశ్నిస్తున్నారు, వారికి చెప్పు మద్యములో జూదములో నష్టం ఉంది అని. ఆ తరువాత హిజ్రీ 10వ సంవత్సరంలో అల్లా మద్యాన్ని పూర్తిగా హరాం చేశాడు. 5వ సూరా వాక్యం సంఖ్య 90. యా అయ్యుహల్లజీన ఆమను ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబ్ వల్ అజ్లాం, అల్లా అన్నాడు, ఓ విశ్వసించిన ప్రజలారా, మద్యం హరాం చేయబడింది. అనస్ రదియల్లాహు తాలా అన్హు బయటికి వెళ్ళారు. ఒక వ్యక్తి ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు? అల్లాహ్ మరియు ప్రవక్త మద్యాన్ని హరాం చేసేశారు. అప్పుడు సహబాలు ఏం చేస్తున్నారు? ఫదీహ్ అని పిలువబడే ద్రాక్ష రసాన్ని తాగుతున్నారు. అందులో కూడా మత్తు ఉంటుంది. ఫదీహ్ అని పిలువబడే ద్రాక్ష రసాన్ని త్రాగుతున్నారు. ఎప్పుడైతే ఆ ప్రకటన విని అనస్వారు లోపలికి వచ్చి చెప్పారు, అల్లా తాలా మద్యాన్ని హరాం చేశాడు. సహబాలు రెండవ మాట పలకకుండా తమ నోటి వద్ద ఉన్న మద్యము గ్లాసులను కిందకి పడేశారు. రెండవ మాట చెప్పలేదు, మా తాత తాగాడండి, మా ముత్తాత తాగాడు, నేను తాగాలి, రేపు మంచి రోజు, రేపు విడిచిపెట్టేస్తాను, ఇది నాకు టానిక్ అండి, బలాన్ని ఇస్తుంది, ఇది తాగితే జోష్ వస్తుంది, నౌజు బిల్లాహి మిన్ జాలిక్. ఎప్పుడైతే సమయానా విన్నాం, అతానా వెంటనే మేము ఆచరణలో చూపాం, అప్పుడు అల్లా తాలా ఈరోజు కూడా మనకు సహాయం చేస్తాడు. ఏమయ్యా, ముస్లిం అయి తాగితే మాటలు చాలా ఉన్నాయి. అల్లా తాలా మద్యము తాగితే ఏమన్నాడో తెలుసా? మద్యము తాగేవాడు నరకములో తీనతుల్ ఖబాల్ అన్న ద్రావణాన్ని త్రాగిస్తాడు, అల్లా నిశ్చయించుకున్నాడు. సహబాలు ప్రశ్నించారు, తీనతుల్ ఖబాల్ అంటే ఏమిటి ప్రవక్త? నరకవాసుల దేహము నుండి కారే చీము, నరకవాసుల దేహము నుండి కారే రక్తాన్ని అల్లాహ్ తాలా ఇహలోకంలో మద్యం త్రాగే వారికి త్రాగిస్తాడు. కాబట్టి సత్కార్యాలు చేద్దాం ప్రియులారా, దుష్కార్యాల నుండి దూరమైపోదాం. చెడు కార్యాలు, అది మద్యమైన, వ్యభిచారమైన, జూదమైన, వడ్డీ అయినా, ఈ మహాపాపాలన్నింటికి దూరం కానంత వరకు మనకి అల్లాహ్ తాలా సాఫల్య మార్గాన్ని ప్రసాదించడు. మొదటిది విశ్వసిద్దాం, రెండవది సత్కార్యాలు చేద్దాం ప్రియులారా. అల్లాహ్ తాలా ఏదైతే సత్కార్యం అన్నాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేనిని సత్కార్యం అన్నారో అది చేయాలి. ఆ తరువాత మనం విశ్వసించి సత్కార్యాలు చేస్తూ మన ఇంట్లో వారిని, మన కుటుంబం వారిని నరక మార్గం నుండి రక్షించాలి. యా అయ్యుహల్లజీన ఆమను కూ అన్ఫుసకుం వ అహలీకుం నారా, ఓ విశ్వసించిన ప్రజలారా, మిమ్మల్ని మీరు, మీ ఇంటి వారిని నరకం నుండి రక్షించుకోండి. నా ఇల్లు ఎలాగుంది? నా ఇంట్లో తౌహీద్ వాతావరణం ఉందా లేదా? నా ఇంటి బయట నిమ్మకాయ అయితే లేదు కదా, నా ఇంటి బయట గుమ్మడికాయ వేలాడటం లేదు కదా, నా ఇంటి బయట షిరుకు లేదు కదా, నా ఇంట్లో పిల్లలు తావీజ్ ధరించలేదు కదా. ఇంట్లో పిల్లలు తావీజ్ ధరిస్తే షిరుకు ప్రియులారా. ఇంట్లో మనం తౌహీద్ బోధించాలి. ఒక మాట చెప్పనా? అల్లా గొప్పవాడా,
తావీజు గొప్పదా? అల్లా గొప్పవాడు. మరి తావీజ్ గొప్పదైపోయింది, నమ్మకం అల్లాహ్పై పెట్టుకోవాలా తావీజు మీద? మరి అల్లా ప్రవక్త చెప్పారండి, మన్ అల్లక తమీమతన్ ఫకద్ అష్రక్, ఎవరైతే తన మెడలో తావీజు ధరించాడో వాడు అల్లాతో షిర్క్ చేశాడు. ఈరోజు మన ఇంట్లో మన పిల్లలకు ఆరోగ్యం బాగాలేదండి, తావీజ్ కట్టించేయండి. ఆరోగ్యం బాగాలేదండి, నిమ్మకాయ దిష్టి తీసేయండి. ఇది ఇస్లాం సాంప్రదాయమా? ప్రవక్త తావీజ్ కట్టారా? చూపించండి. ఒక్క హదీసులో ప్రవక్త వారు తావీజు కట్టినట్టు చూపిస్తే నేను కట్టుకుంటాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ప్రవక్త వారు ఎప్పుడైనా నిమ్మకాయతో దిష్టి తీసినట్టు నాకు చూపిస్తే నేను కూడా తీసుకుంటాను. ప్రవక్త వారు ఎప్పుడైనా నిమ్మకాయతో దిష్టి తీశారా? ప్రవక్త వారు ఎప్పుడైనా తావీజ్ కట్టారా? ప్రవక్త వారు ఇద్దరు మనవళ్ళు ప్రవక్త ఎంతగానో ప్రేమించేవారు, హజరతే హసన్, హజరతే హుస్సైన్ రదియల్లాహు తఆలా అన్హుమా. ఇద్దరికి దిష్టి తగలకూడదని ఇద్దరికి ప్రవక్త కాటుక చుక్కలు పెట్టారా? నేను పెట్టుకుంటాను. చూపించండి. మనం కలిమా లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా చదువుతున్నాం. మన ఇంట్లో షిరుకుంటే ఆపే బాధ్యత మనది ప్రియులారా. మీరు ప్రశ్నింపబడతారు. కుల్లుకుం రాయిన్ వ కుల్లుకుం మస్ఊలున్ అన్ రఇయతి, మీరు ప్రతి ఒక్కరూ మీ బాధ్యత గురించి ప్రశ్నింపబడతారు. మీ ఇంట్లో షిరుకు ఉండకూడదు. మన ఇంట్లో ఏముంటుంది? ఇల్లు కడతారు, 50 లక్షలు పెట్టి, గురుగారు డబల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, ఆ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్. ఇంట్లో ఖురాన్ ఉందా? ఫ్రీగా ఇస్తారా? అయ్యా, పెట్టుకుంటాం. 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టావు, ఒక 300 రూపాయలు పెట్టి ఖురాన్ గ్రంథం ఇంట్లో పెట్టలేం. ఈరోజు ఖురాన్ ఇంట్లో చదువుతున్నామా? పిల్లలకు ఖురాన్ చదవటం వచ్చా? మక్తబ్ ఉందా గురుగారు? మక్తబ్ ఉందా? ఇక్కడ మక్తబ్ నడుస్తుందా? పిల్లలకు అరబీ నేర్పించాలి. ఈ ఖురాన్ గ్రంథాన్ని పిల్లలకు బోధిస్తున్నామా? తల్లి, అరే నేను ఖురాన్ నేర్పిస్తే నా కొడుకు దువా చేస్తాడు, అల్హమ్దులిల్లా మా నాన్న నేను చిన్నప్పుడు అరబీకి పంపించాడండి, నేను ఇస్లాం నేర్చుకున్నాను, ఖురాన్ నేర్చుకున్నాను. లేదంటే మా నాన్న అల్లా ఎన్ని బూతులు తిడతాడు. మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారా? మీ పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళ నమాజ్ ఎలాగవుతుంది? ముగిద్దాం. మన ఇస్లాం మనం చేసుకోకపోతే ఎవడో రోడ్డు మీద వెళ్ళేవాడు మన సంస్కరణ చెయ్యడు. మన సంస్కరణ మనం చేసుకోవాలి. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లా ఒక గొప్ప ఖలీఫా గడిచారండి చరిత్రలో. అతని కొడుకు ఒకరోజు అసర్ నమాజ్ జమాత్ సమయం కంటే లేటుగా ఆచరించాడు. అసర్ నమాజ్ ఆచరించాడు, కానీ లేటుగా ఆచరించాడు. ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహిమహుల్లాకు తెలిసింది నా కొడుకు అసర్ నమాజ్ లేటుగా చేశాడని. ఆ అబ్బాయి మదరసాలో చదివేవాడు. మదరసా గురువు గారికి లెటర్ రాశారు, నాకు తెలిసింది నా కొడుకు ఈరోజు అసర్ నమాజ్ సమయం కంటే లేటుగా చేశాడట, దీనికి మీరు కారణం, నా కొడుకు కారణం. అల్లాకేం సమాధానం చెబుతారు? సుబ్హానల్లా. తన కొడుకు నమాజ్ లేటుగా చేసినందుకు ఆయన కంగారు పడుతున్నారే. నా ఇంట్లో నమాజ్ అవుతుందా? భార్య నమాజ్ చేస్తుందా? పిల్లలు నమాజ్ ఆచరిస్తున్నారా? ప్రియులారా, మనం ప్రశ్నింపబడతాం. మనం ముస్లింలమండి, మన ఇల్లు ముస్లింల ఇల్లుల వలె ఉండాలి ప్రియులారా. ఫజర్ నమాజ్ ఇంట్లో లేదు, శైతాన్ టీవీ ఆన్ చేస్తాం. ఫజర్ నమాజ్ లేని ఇంట్లో బరకత్ ఉండదు ప్రియులారా. మన ఇంట్లో ఎవరైతే ఫజర్ చేస్తారో వారు అల్లాహ్ రక్షణ కవచంలో ఉంటారు. మన్ సల్ల సుబ్హ ఫహువ ఫీ జిమ్మతిల్లా, ఎవరైతే ఫజర్ చేస్తారో రక్షణ కవచం. అల్లాహ్ రక్షణ కవచం కావాలా వద్దా చెప్పండి. నా మాటలు బాధ పెడుతున్నాయా? ఖురాన్ నేర్పిస్తున్నావా? నా కొడుకు ఇంజనీర్ అండి, శుభాకాంక్షలు. నా కొడుకు డాక్టర్ అండి, శుభాకాంక్షలు. మీ కొడుకుకి ఖురాన్ చదవటం వచ్చా? ఎన్ని రోజులైందయ్యా? ఈ ఖురాన్ అంటే ఏదో కష్టమైన విద్య కాదు. 114 అధ్యాయాలు. మొదటి అధ్యాయం సూరే ఫాతిహా ప్రారంభం, దాని అర్థం. రెండవ సూర బకరా, దాని అర్థం ఆవు. మూడవ సూర ఆలే ఇమ్రాన్, ఇమ్రాన్ కుటుంబం. నాలుగవ సూర నిసా, స్త్రీలు. ఐదవ సూర మాయిదా, వడ్డించిన విస్తరి. ఆరవ సూర అన్ఆమ్, పశువులు. అరే, ఈ ఖురాన్ గ్రంథం ఏదో పెద్ద మాయ విద్య కాదు అర్థం చేసుకోకపోవటానికి. అల్లా అన్నాడు ఈ ఖురాన్ వలకద్ యస్సర్నల్ ఖురాన లిజిక్ర్ ఫహల్ మిన్ ముద్దకిర్. ఈ ఖురాన్ అర్థం చేసుకోవటానికి చాలా తేలిక చేశాం. ఎవరైనా ఉన్నారా దీన్ని చదివేవారు? 105వ సూర ఫీల్, ఏనుగు. 29వ సూర అన్కబూత్, సాలెపురుగు. 27వ సూర
అన్నమల్ చీమ, 16వ సూర అన్నహల్ తేనెటీగ. ఇవి ఖురాన్ యొక్క అధ్యాయాల పేర్లండి. తేనెటీగ, ఖురాన్ తీయండి, 16వ అధ్యాయం పేరు తేనెటీగ, 27వ అధ్యాయం పేరు చీమ, 29వ అధ్యాయం పేరు సాలెపురుగు, 57వ అధ్యాయం పేరు ఇనుము. ఇలాగే ఉంది ఖురాన్ గ్రంథం. ఎప్పుడైనా చదివామా? ఒక్కసారి చదివి అల్లా ఏం చెప్తున్నాడు. సూరే ఫాతిహా అర్థం. సూరే ఫాతిహా రోజుకు 5 పూట్ల నమాజ్ చేస్తాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సర్వస్తోత్రాలు సకల లోకాలకు ప్రభువైన అల్లాహకే. అర్రహ్మానిర్ రహీం, ఆయన అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత. మాలికి యౌమిద్దీన్, ప్రళయ దినానికి యజమాని. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్, అల్లా మేము నిన్నే ఆరాధిస్తున్నాం, సహాయం కోసం నిన్నే అడుగుతున్నాం. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, అల్లా మాకు రుజుమార్గం ప్రసాదించు. సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం, అల్లా వారి మార్గాన్ని ప్రసాదించు ఎవరిపై అయితే నువ్వు అనుగ్రహించావో. సూరే ఫాతిహా చదివేస్తాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం అర్థం తెలుసుకునే ప్రయత్నం చేశామా? ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు చదువుతాడు. కుల్ హువల్లాహు అహద్, చెప్పండి ఆయన అల్లా ఒకే ఒక్కడు. అల్లాహు సమద్, అల్లా ఎవరి అవసరం లేనివాడు. లం యలిద్, ఆయన ఎవరికి పుట్టలేదు. వలం యూలద్, ఆయన ఎవరిని కనలేదు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయనకి సరి సమానమైనది ప్రపంచంలో ఏదీ లేదు. సూరే ఫాతిహా అర్థం చదివితే ఎంత గొప్ప గ్రంథం ప్రియులారా. సౌదీ అరేబియాలో ఒక అబ్బాయి ఉన్నాడు, 15 సంవత్సరాలు, అంధుడు, 2 కళ్ళు కనిపించని అంధుడు. తెలుసు అంధుడు అంటే ఎవరు? అంధుడంటే 2 కళ్ళు కనిపించని అంధుడు, గ్రుడ్డివాడు. 15 సంవత్సరాలు పూర్తి ఖురాన్ గ్రంథాన్ని కంఠో పాఠం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి అన్నాస్ 114 సూరాలు కంఠో పాఠము చేశాడు. 2 కళ్ళు లేకపోయినా కంఠో పాఠం పూర్తి ఖురాన్ 6236 వాక్యాలు కంఠస్థం చేసేశాడు. ఆ అబ్బాయితో ఒకరోజు ప్రశ్నించేవాడు ప్రశ్నిస్తున్నాడు, నాన్న నువ్వు గ్రుడ్డివాడివి కదా? అవునయ్యా నేను గ్రుడ్డివాడిని. నీకు 2 కళ్ళు కనిపించవు కదా? అవునయ్యా నాకు 2 కళ్ళు కనిపించవు. నువ్వు పూర్తి ఖురాన్ను కంఠస్థము చేశావా? అవునయ్యా పూర్తి ఖురాన్ గ్రంథాన్ని అల్లాహ్ దయ వల్ల కంఠస్థం చేసేశాను. ఆ అబ్బాయితో ప్రశ్నిస్తున్నారు, నాన్న బాబు నీ జీవితంలో గనక అల్లాహ్ తాలా కొన్ని క్షణాల పాటు నీ కళ్ళల్లో వెలుగును ప్రసాదిస్తే, నువ్వు ప్రపంచాన్ని చూడగలిగితే ప్రపంచములో దేన్ని చూస్తావు? ఆ అబ్బాయి అంటాడు, గుడ్డివాడినైన నా జీవితములో అల్లాహ్ గనక వెలుగును ప్రసాదిస్తే నేను ప్రపంచములో అన్నింటికంటే ముందు అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటాను. ఖురాన్ గ్రంథములో సీన్ అన్న అక్షరం ఎలా ఉంటుందో చూడాలనుకుంటాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ చదువుతున్నాను కదా, అక్షరాలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటాను. ఆ తరువాత నేను తిరిగి గ్రుడ్డివాడినైపోయినా నా జీవితానికి ఇది చాలు అల్హమ్దులిల్లా అంటున్నాడు. మరి 2 కళ్ళున్న మనం, తెలుగు భాషలో ఖురాన్ ఉందండి గురుగారు, అరబీ రాదండి మాకు, ఉర్దూ రాదు గురుగారు, తెలుగులో అర్థం ఉంది కదా సోదరులారా. చదివే ప్రయత్నం చేస్తున్నామా? ఇంటి వారికి బోధించే ప్రయత్నం చేస్తున్నామా? అభ్యర్థిస్తున్నాను నా సోదరులారా, మనం ఖురాన్ గ్రంథాన్ని చదవకపోతే మన జీవితాలలో హిదాయత్ మార్గదర్శకత్వం రాదు సోదరులారా. ఖురాన్ చదవండి. ఇక చివరి మాట, మొదటి మాట విశ్వసించండి, 2వ మాట సత్కార్యాలు చేయండి, 3వ మాట ఇంటి వారికి సమాజం వారికి మంచిని బోధించండి. ఇంట్లో నమాజు చేయమని ఆజ్ఞాపించండి, ఖురాన్ యొక్క పారాయణం చేయమని ఆజ్ఞాపించండి. 4వ మాట, ఎప్పుడైతే మనం కరెక్ట్గా అల్లాహ్ నమ్ముకుంటామో, కరెక్ట్గా మంచి గడ్డం పేసి నమాజ్ చేస్తామో, కరెక్ట్గా ఇంట్లో ఎప్పుడైతే ప్రజలకు మంచి చెయ్యు నువ్వు కూడా మంచిగా మారు బోధిస్తామో, ప్రజలు ఆటోమేటిక్గా నీకు విరుద్ధంగా తయారైపోతారు. అంతే కదా? ఎప్పుడైతే నేను పర్ఫెక్ట్ ముస్లింగా అయిపోయి ప్రజలకు మంచి చెబుతానో, ప్రజలు ఆటోమేటిక్గా మనకు వ్యతిరేకంగా తయారైపోతారు. ఆ సమయంలో మనం ఓర్పు వహించాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ధర్మం కోసం ఎంత ఓర్పు వహించలేదు. ప్రవక్త వారిని రాళ్లతో కొట్టారు,
ప్రవక్త వారి దేహం నుండి రక్తము కారి ప్రవక్త వారి రాళ్లకు మరియు చెప్పులకు మధ్య రక్తం గడ్డ కట్టుకుపోయింది. ప్రవక్త దావత్ పని మానేశారా? ఈరోజు అంటాం అల్లా నమ్ముకున్నాను గురువుగారు, అయినా నాకే కష్టాలు. అరే చాలా మంది నమాజు చేస్తున్నాం గురువుగారు, అల్లా మాకే కష్టాలు. ప్రవక్త వారి కంటే కష్టాలు మన జీవితంలో వచ్చాయా? అయిపోయింది అషర్ టైం, ముగించేద్దామా? ఒక 5 నిమిషాలు చెప్పమంటారా? ఒక 5 నిమిషాలు చెప్పమంటారా? 5 నిమిషాలు ఆపేద్దాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఎక్కువ కష్టాలు మన జీవితంలో వచ్చాయా? రాలేదే. ప్రవక్త వారు ఇందాక చెప్పాను, పుట్టటమే అనాథగా పుట్టారు. 6 ఏళ్ల వయస్సులో తల్లిని కోల్పోయారు. ఇక్కడ కూర్చున్న వారిలో 6 ఏళ్ల వయస్సులో తల్లి తండ్రి చనిపోయిన వారే ఉన్నారా? నాకు 6 ఏళ్ల వయస్సు గురుగారు, నాకు 6 ఏళ్ళండి, మా అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు, ఉన్నారా ఎవరైనా? అల్లాహు అక్బర్. అల్లా మీకు ఓర్పును ప్రసాదించుగాక. ఆమీన్. చాలా తక్కువ మంది. ప్రవక్త వారు 6 ఏళ్ల వయస్సులో ప్రవక్త తల్లి తండ్రి ఇద్దరు చనిపోయిన అనాథగా జీవితం గడిపారు. అయినా ప్రవక్త వారు ఎప్పుడు అల్లాహ్ తాలాకు విరుద్ధమైన పలుకులు పలకలేదే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 4 ఆడ సంతానం, ఫాతిమా, రుకయ్య, జైనబ్, ఉమ్మె కుల్సుమ్. ఈ 3 ఆడ సంతానములో 4 ఆడ సంతానములో 3 కూతుర్లు ప్రవక్త కళ్ళ ముందే చనిపోయారు. ఏ తండ్రికైనా 4 కూతుర్లుండి అందులో 3 కూతుర్లు కళ్ళ ముందు చనిపోతే మనస్సుకి ఎంత బాధ ఉంటుందండి? ప్రవక్త వారి 3 కూతుర్లు ప్రవక్త కళ్ళ ముందు చనిపోయారు. అయినా ప్రవక్త ఓర్పు వహించారు అల్లాహ్ తాలా కోసం. ప్రవక్తకి ఎంతమంది మగపిల్లలు పుట్టారు? 3. ఒకటి కాసిం, ఒకటి అబ్దుల్లా, ఒకటి ఇబ్రాహీం. ఈ 3 కూడా 3 మగపిల్లలు పసితనంలోనే చనిపోయారు. 2 ఏళ్ల వయస్సులో, మ్యాక్సిమం 2 ఏళ్ళకు అటు ఇటు 3 మగపిల్లలు చనిపోయారు. ప్రవక్త అల్లా ఏంటి 3 మగపిల్లలు చిన్న వయసులో చనిపోయారు, నిన్ను ఆరాధించను ప్రవక్త అన్నారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అమ్మ ఆయిషా సిద్దీకా రదియల్లాహు తఆలా అన్హాపై మునాఫికులు నఊజు బిల్లాహి మిన్ జాలిక్ వ్యభిచారపు నిందను వేశారు. అల్లా నా భార్యపై వ్యభిచారపు నిందను వేయిస్తావా? ప్రవక్త చెప్పారా? సుబ్హానల్లాహ్. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖైబర్ వెళ్ళారు. ఒక యూద స్త్రీ ప్రవక్త వారికి వడ్డించిన మేక మాంసములో విషాన్ని కలిపింది. అల్లా నాకు వడ్డించిన మాంసంలో విషాన్ని కల్పించావేంటల్లా? ప్రవక్త అల్లాహకు అవిధేయత చూపించారా? ప్రవక్త తాయిఫ్ నగరానికి వెళ్ళారు. ప్రవక్త వారిని తాయిఫ్ ప్రజలు ఇలా కొట్టారు. ప్రవక్త వారి దేహం నుండి రక్తము కారి ప్రవక్త పాదాలకు చెప్పులకు మధ్య గెడ్డ కట్టుకుపోయింది. అల్లా నాతో ఇలా చేసేసావేంటి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు విరుద్ధమైన పలుకులు ప్రవక్త పలికారా? లేదు ప్రియులారా. ప్రవక్త వారు ఇందాక చెప్పినట్టు కాబా ముందు నమాజు చేస్తుంటే ప్రవక్త వీపుపై ఒంటె బోటీని తీసుకువచ్చి పెట్టారు. అయినా ప్రవక్త వారు అల్లాహ్ యొక్క ఆరాధన విడిచిపెట్టలేదు. ప్రవక్త నమాజు చేస్తున్నారు. అబూ లహబ్ భార్య ఉమ్మే జమీల్ ప్రవక్త దేహంపై మేక పేగులు విసిరేది నమాజ్ చేస్తుంటే. అయినా ప్రవక్త అల్లాహ్ ఆరాధన విడిచిపెట్టలేదు. మనం చిన్న కష్టం వస్తే అల్లా ఆరాధన విడిచిపెట్టేస్తాం, అల్లా మాకే కష్టాలు ఇస్తున్నాడు. లేదు ప్రియులారా, జీవితంలో అల్లాహ్ను విశ్వసించిన తరువాత సత్కార్యాలు చేస్తూ స్వయంగా మంచి చేస్తూ ప్రజలను ఆహ్వానిస్తూ జీవితంలో కష్టాలు వస్తే కష్టంపై ఓర్పు వహించాలి. అప్పుడే మనం ఆఖిరత్లో సాఫల్యం పొందేవారం. అల్లాహ్ తాలా మనకి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో మార్పు రావాలి. గురుగారు చెప్పారు, ఎంతో మంది ప్రసంగాలు చేస్తున్నారు, మార్పు రాకపోతే? ఎంతో మంది, నేను వచ్చాను విశాఖపట్నం నుండి మీ మీద ప్రేమతో. మా సోదరులు 2 మాటలు వింటారు కదా, స్వర్గం వైపునకు వస్తారు కదా. ఎలాగైతే మస్జిదులో కూర్చున్నామో స్వర్గంలో కూడా కూర్చోవాలి మన ఆకాంక్ష. ఎందుకండి గురుగారు, మస్జిద్ ఆశ నిర్మాణం, ఇంత కష్టపడి సమయం తీయటం, మనమంతా స్వర్గానికి వెళ్ళాలి అన్న ఒకే ఒక ఆకాంక్ష. ఎవరింట్లో వారు ఉండిపోవచ్చు. ఎందుకండి ఈ సమయం తీసి రావటం, కష్టపడటం? మనమంతా స్వర్గానికి వెళ్ళాలి. దానికోసం ఏం కావాలి? మనలో సంకల్పం రావాలి. మేము మారుతాం ఇన్షా అల్లా. మారుతామా ఇన్షా అల్లా?
మనం సంకల్పం చెయ్యకపోతే అసలు ఏమీ జరగదు. ముందు సంకల్పం చెయ్యాలి. గురువుగారు నమాజు చేసేవాడిని కాదు, ఇన్షాల్లా నమాజు ప్రారంభిస్తాను. ఖురాన్ ఇంతవరకు చదవలేదు, ఇన్షాల్లా ఖురాన్లో ఎన్ని ఖురాన్లు కావాలి ఇస్తారు గురుగారు. 1000 కావాలా, 100 కావాలా? అల్హమ్దుల్లా ఖురాన్ మీకోసం ఉంది. ఉందా గురుగారు? మరి ఖురాన్ ఇంతవరకు చదవలేదు. ఒక్కసారి అల్లా నాతో ఏం చెబుతున్నాడయ్యా ఈ ఖురాన్ గ్రంథంలో చదివే ప్రయత్నం చేస్తున్నామా? యువకుల్లారా, ఖురాన్ తెలుగు భాషలో ఉంది, చదివే ప్రయత్నం చేయండి. ఇన్షాల్లా పలకండి ఇన్షాల్లా. మీరందరూ నా సోదరుడు. మనం ఖురాన్ చదవకపోతే జీవితంలో హిదాయత్ రాదు. చదవండి. అర్థం కాకపోతే అయ్యా ఫలానా వాక్యం అర్థం అవ్వలేదు అడగండి. అప్పుడు వెళ్ళి మన హృదయానికి స్వస్థత లభిస్తుంది. దీనికోసం ఏం రావాలి? మనలో సంకల్పం రావాలి. అందుకు అల్లా అన్నాడు, ఇన్నల్లాహ లా యుగయ్యరు మా బికౌమిన్ హత్తా యుగయ్యిరు మా బి అన్ఫుసిహిం. ఎప్పటి వరకైతే ఒక జాతి తమను తాము సంస్కరించుకుందాం అని సంకల్పించుకోదో అల్లా ఆ జాతిని సంస్కరించాడు. కాబట్టి మనలో సంకల్పం రావాలి. మేం మారుతాం అన్న తపన మనలో రావాలి. అప్పుడు అల్లా తాలా కారుణ్యాలు కురిపిస్తాడు. అల్లా ఏవైతే మాటలు మనం చెప్పుకున్నామో వాటిపై ఆచరించే సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను విశ్వసించే భాగ్యాన్ని ప్రసాదించు, సత్కార్యాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించు, సత్యాన్ని ఇతరులకు తెలియజేసే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ ఓర్పును ప్రసాదించు. అల్లాహ్ ఇజ్తిమాలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వీరందరి జీవితాలలో నీ కారుణ్యాలు కురిపించు, నీ శుభాలను కురిపించు, మా అందరికీ రుజుమార్గాన్ని ప్రసాదించు. అల్లా మాలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉత్తమ ఉపాధిని ప్రసాదించు. అల్లా జీవితం యొక్క చివరి శ్వాస వరకు ఇస్లాం ధర్మంపై స్థిరముగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించు. జీవితపు చివరి ఘడియలో లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా కలిమా పఠించి తుది శ్వాస విడిచిపెట్టే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.